అంటే ఏదైనా సరే ఏ ఏ ఏదైనా ఏ వర్షన్ అన్నా ఉండొచ్చు కానీ మామూలు అదే తప్పు ధోరణిలో వెళ్లకుండా ఉండాలని నా ఉద్దేశం ఉన్నది. ముఖ్యంగా ఆయన సీతాదేవి గురించి రాస్తూ సీతాదేవి శోకంలో ఉండి ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని అన్న దాంట్లో రాస్తూ ఆ రాసి అదే తర్వాత ఏంటంటే మంచి శకునాలు కనబడుతున్నాయి, ఇప్పుడు ఎవరు విరమించుకోవాలని చెప్పి రాశారు. అవును. దానికి ఆయన రాసింది ఏంటంటే అంతా రాసి అంత ఏమిటి ఇంత ఢీలాగా ఉంటుందా ఈవిడ అని చెప్పి ఎందుకో ఆలోచన వస్తూ ఉండే పూర్తిగా చదివితే ఆ చివరికి ఆయన రాశారు ఇవన్నీ ఇది ప్రాచ్య గ్రంథాల్లో లేదు, ఇది ఎందుకంటే ఇంత ఢీలా పడిపోతుందా అమ్మవారు ఆవిడ అంత ఢీలా పడిపోయిన దీంట్లో ఉండదు అని చెప్పి నాకు అది ప్రస్తుతంగా అనిపించట్లేదు కూడా అది కూడాను అని చెప్పి కూడా రాశారు ఆయన పులాలి గారు. సో అలాగా ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి అనవసరంగా రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళి చెప్తున్నారేమో అని దీంట్లో మనకి ఆ ప్రాచ్య గ్రంథాలు ఏమైనా ఉన్నాయేమో దాంట్లో అవన్నీ పెట్టుకుంటే మీకు ఆ కాపీలు అన్నీ ఉన్నాయి కానీ ఆ కాపీలు మళ్ళీ ఇప్పుడు అందులో తలదూర్చి చదివి ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆ స్క్రిప్ట్ మనకి అర్థం చేసుకోవాలి కదా. స్క్రిప్ట్ కూడా షేప్ మారిపోయి మనకి శిలాశాసనాల్లో తెలుగు 5-6 ఎప్పటికో అక్కర్లేదు, 50 ఏళ్ల క్రితం నాడు తెలుగు ఈవేళ మా తాతగారు చేసినవి ఉన్నాయండి, కలిపి రాత రాసింది ఉంది, నాకు అర్థం కావట్లేదు, మీ దగ్గర పట్టుకొస్తాను ఎప్పుడో. నకార పొల్లు ఏమండి అది ఒక రకం పర్టికులర్గా రాసేవారు. నకార పొల్లు ఎలా ఉంటుందంటే ఇలా అడ్డంగా 9కి ఇంకో ఎక్స్ట్రా ఇంకో లెవెల్ పెడితే తెలుగు అక్షరం 9 అలా ఉంటుంది. అది ఇప్పటికే మారిపోయింది. సరే మనం ఇంకా క్లాస్లోకి వెళ్దామండి. ఓకే రైట్. ఒక్క నిమిషం అండి, సెట్టింగ్స్ మారి క్లాసులో ఉన్నానండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనాం విక్రియవతు. ఓం వాగీషాద్యాసు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచభక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయుగ్మోపవీతం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్రతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కిందటి వారం నాడు నమస్సోమాయ మంత్రానికి భట్టభాస్కర్ భాష్యం కూడా అధ్యయనం చేయడం జరిగింది. అక్కడక్కడ దానికి మళ్ళీ ముందరికి వెళ్ళినా మళ్ళీ వెనకాల వాక్యాలు కూడా రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈవేళ మనం చెప్పుకునేటటువంటిది అంటే కింద కాలం ప్రారంభించాం. నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచ అనేటటువంటి ఆ మంత్రానికి మనం ముందర విద్యారణ్య భాష్యం కొంతవరకు చూసి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. అది ఇక్కడ అష్టమానువాకే యాని అన్యతరతో నమస్కారాన్ని యజూగుంషి ఉక్తాని తేభ్యోపి అన్యాని కానిచిత్ నవమే అనువాకే ఉచ్యంతే. అన్యతరత అంటే ఏదో ఒకవైపున నమస్కారం ఉండడం. ఇప్పుడు మనకి ఇందులో నమః అనేటటువంటి పదం 3 రకాలుగా కనిపిస్తోందండి. ఒక మధ్యలో అసలు వర్ణించే పదం ఒకటి ఉండగా దానికి ఎడం వైపున ఒకసారి నమస్కారం, కుడి వైపున ఒక నమస్కారం, మధ్యలో ఒక పదం ఉండొచ్చు, 2-3 పదాలు ఉండొచ్చు. నమో హిరణ్యబాహవేసే నాన్యే దిశాంచ పతయే నమః. ఇక్కడ హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే అనే పదాలుంటే ముందు నమస్కారం ఉంది, తర్వాత నమస్కారం ఉంది. ఇప్పుడు కూడా తర్వాత నమస్కారం ఉందంటే ఆ తర్వాత అందుకోబోయే పదానికి మళ్ళీ నమస్కారం ముందు 2 నమస్కారాలు వస్తాయి వరుసగా. ఇప్పుడు చూడండి ఇక్కడే వస్తుంది. నమో హిరణ్యబాహవేసేన అన్యే దిశాంచ పతయే నమో 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 అన్నటి మొదటి నమః ఏమో ఫస్ట్ చెప్పినటువంటి దానికి సంబంధించింది, రెండోదేమో తర్వాత చెప్పబోయే నమస్కారం. అంటే దీని ఎండింగు దాని బిగినింగు. దీన్ని ఏమంటారు? ఉభయతో నమస్కారం అన్నారు. రెండో రకం నమస్కారాలు నమః అనే పదాలు ఎక్కడ వచ్చాయంటే అక్కడ ఒక పక్కన నమః వస్తుంది, రెండో పక్కన ఓ నమః వస్తుంది. నమ వ్యాధినీభ్యో వివిధ్యంతిభ్యశ్చ ఓ నమో నమ. అక్కడ చూడండి ఓ నమః మొట్టమొదట. నమ వ్యాధినీభ్య వివిధ్యంతిభ్యశ్చ ఓ నమః. తర్వాత వెంటనే మళ్ళీ నమఃతో మళ్ళీ ప్రారంభి తర్వాత పదం అందుకుంటుంది. అది రెండో రకం. అంటే ముందర పదాలు మధ్యలో ఉండగా అటుపక్క ఇటుపక్క బౌండరీస్లా 2 నమస్కారాలు ఉండవు. అలా కాకుండా ఒకవైపునే నమస్కారం ఉండవు. ఇది ఆ రకం. నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచ అక్కడ అయిపోయింది. నమఃకిగుం శిలాయచ క్షయణాయచ. ఇక్కడ చూడండి నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచి ఒక పక్కనే నమస్కారం, ఆ లైన్ అయిపోయింది. నమః అని రెండో, అంటే ఇదొక యజుస్సు ఇదొక యజుస్సు, అంటే ఒక ప్రోజ్ సెంటెన్స్ అనమాట. యజుస్సు అంటే ప్రోజ్ సెంటెన్స్ అని అర్థం అండి. అని అలా ఇది 3వ రకం నమస్కారాలు. ఇది అలా ఉండేటటువంటి వాటిల్లో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అష్టమానువాకే అంటే అక్కడ కూడా నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ అలా ఒకవైపునే నమస్కారం వస్తుంది. అలాంటి నమస్కారాలు ఒకవైపునే నమః అనే పదం వచ్చినటువంటి వాక్యాలు 8వ అనువాకంలో చెప్పడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ఉండిపోయాయి. అవి ఇప్పుడు 9వ అనువాకంలో చెబుతున్నారు. అంటే 8వ అనువాకంలో దాన్ని ఏమంటారంటే అన్యతరతో నమస్కారం, ఒకవైపు నమస్కారం. అలా మిగతా యజుగుప్తాన్ని తేభ్య అన్యాని అవి కాకుండా ఇంకా కొన్ని కానిచ్చిదు కొన్ని ఉండిపోయి అవి నవమి అనువాకే ఉచ్యంతే. వాటిని 9వ అనువాకంలో చెప్పుకుంటూ వస్తాం అని చెప్పి ఆ వాక్యాలన్నీ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఆఖరిని ఇక్కడ ముందు ఎక్కడి నుంచి నమ ఈ రిణ్యాయచ కొటేషన్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆఖరిని
నమో విజన్భత్కేభ్యో నమ నిర్హతేభ్యో నమామి భత్కేభ్య అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ మొత్తం ఏమన్నా ఏకోనవింశతి సంఖ్యగా అని మొత్తం 19 వాక్యాలటండి ఇవి. ఇది ఇంకా అక్కడ ఈ పదాలు వీటికి భాష్యం చెప్పుకుందాం అని చెప్పి విద్యారణ్య భాషలో చెబుతూ నమ ఇరిణ్యాయచ అనే మాట ఏమంటే మొట్టమొదటి యకార ఒత్తుగా వస్తుంటే ఆ ఇరిణము అంటే ఒక విశేషమైనటువంటి ప్రదేశము, అక్కడ ఉండేవాడు ఇరిణ్యుడు. అలా ఇరిణ్యం అంటే ఓషరం, మనం ఓషర క్షేత్రం అంటూ ఉంటాం, అంటే నీళ్లు లేకుండా చవకలు అంటుంటారంటే చవకలు పడిపోయిన ప్రదేశాన్ని ఓసర క్షేత్రం. అక్కడ ఏ పంట పండదు, అంటే ఉప్పు బాగా నేలలో ప్రవేశించేస్తే అక్కడ ఏ పంట పండదు. అలా ఉండేటువంటి ఓసర క్షేత్రాలు. తత్ప్రభవ హిరణ్య, అలాంటి చోట కూడా ప్రతిష్ఠితమైనటువంటి శివుడు. తర్వాత నమ హిరణ్యాయచ ప్రపథ్యాయచ. పథము అంటే మార్గం అని అర్థం, అందరికి తెలుస్తుంది. ప్రపయ అంటే బహుభి సేవిత మార్గ, తత్రభవ ప్రపథ్య అంటే బహుభి సేవిత మార్గ, ఒక మార్గంలో చాలామంది వెడుతూ ఉంటారు, ఆ మార్గంలో ఉండేటటువంటి శివుడు. అక్కడ అటువంటి ప్రదేశాల్లో తత్రభవ, అక్కడ ఉండేటటువంటి శివుడు అని ప్రపథ్యుడు. నమ తర్వాత నమ నమ హిరణ్యాయ ప్రపథ్యాయ నమః కిగుం శిలాయ చ. కిగుం శిలాయ అంటే కిమ్ అనేటటువంటి పదాన్ని కొంచెం నీచార్థంలో వాడతారండి. కిమ్ అనే పదాన్ని అది కూడా చెప్పాను. కిన్నరహ కిం పురుష. కిం పురుష అంటే వాడే మనిషియా అని అర్థం కూడా వస్తుంది. కుత్సితాః క్షుద్రాః శిలాః యత్ర ప్రదేశే తాదృశః శార్కరిలః ప్రదేశः కిం శిలః. అంటే ఏంటంటే ఒక లో క్వాలిటీ, అది చెప్పాలి. క్షుద్రం అంటే లో క్వాలిటీ, శిలః అంటే ఏం చేద్దంటే ఇప్పుడు మనకి దేవతామూర్తుల్ని తయారు చేయడానికి వాడేటటువంటి శిలలు ఏవైతే ఉంటాయో అవి అందులో క్వాలిటీ ఉంటాయి. సాలగ్రామ శిలలు అక్కడ కొన్ని వందల రకాలు ఉంటాయి. అందులో పుంశిలలు, స్త్రీ శిలలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఆ శిల్పి సరి అయినటువంటి వాడు వాటిని జాగ్రత్తగా ఎన్నుకుని దాని ప్రకారం చేయాలి. ఆ లోపల గుల్లగా ఉండకూడదు ఎక్కడా కూడాను. గుల్లగా ఉంటే పగిలిపోతుంది కొన్నాళ్ళకి. అంచేత అలా కాకుండా లైట్గా ఉండేటటువంటి తేలిక బరువు ఉండాలి, దానికి గ్రానైట్లో బరువు ఉండాలి సర్వత్రా. అది బయట నుంచే మనం టెస్ట్ చేసి ఇట్లా ఉండాలి. అలాగా కుత్సితాః క్షుద్రాః శిలాః యత్ర ప్రదేశే, ఏ ప్రదేశంలో అయితే అటువంటి కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేటటువంటి శిలలు ఉంటాయో, అంటే ఎటువంటివి అంటే శార్కరిలః, గులకరాళ్ళు. గులకరాళ్ళ శర్కరం అంటే చెప్పాను. శర్కరం అంటే పంచదార అని చెప్తాం, కానీ గులకరాళ్ళు అని అర్థం శర్కరం అంటేను. శార్కరిలః ప్రదేశ కింశిల, అటువంటి ప్రదేశం దొరికిరా దాని కింశిల. అటువంటి చోట అంటే క్షయణ నమః కిగుం శిలాయ చ క్షయణాయ చ. అటువంటి శిలలు ఉండేటటువంటి గులకరాళ్ళ వంటి శిలలు, పెద్ద పెద్ద గ్రానైట్లు ఉండే ప్రదేశం కాదు, అటువంటి చోట ఉన్నటువంటి తత్రభవ అంటే కిగుం శిలాయ చ, అక్కడ ఉండేటటువంటి వాడు. క్షయణాయ చ, క్షయణము అనే మాట ఏమిటంటే నివాసయోగ్య దేశ, మనం నివసించడానికి యోగ్యమైన ప్రదేశాన్ని. అంటే ఒక కాలనీస్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మామూలు కాలనీ అరణ్యానం వెళ్ళి పట్టుకో మనం ఎక్కడాను. ఓ కాలనీ అంటే 10 మంది ఉండాలి, మనకి షాపులన్నీ దగ్గరలో ఉండాలి, జనం 5 ఇంద్రియాలు జనం కనిపిస్తూ ఉండాలి. ఎక్కడో ఒంటరిగా ఎవరికైనా ఇష్టం ఉంటే విడిగా కట్టుకోవచ్చు అనుకోండి, అలాంటి వాడు ఉంటారు. కానీ అది నివాసయోగ్యమైన ప్రదేశం అవునా కాదా? ఎంచేదంటే క్రూర మృగాలు ఉండేటటువంటి ప్రదేశం నివాసయోగ్యం కాదు. అంచేత అటువంటి దాని ఏమనంటే ఆ ప్రదేశం పేరు క్షయణ. నమః కిగుం శిలాయ చ క్షయణాయ చ. ఈ వాక్యం మొత్తం ఎంత, ఈ వాక్యం చూశాక తర్వాత మళ్ళీ భట్ట భాస్కరానికి వద్దామండి. అంటే కుత్సిత శీలాహ. కుత్సితం అంటే నీచమని ఏమండి. అటువంటి దీంట్లో చూసాం భట్ట భాస్కరం. ఇది నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ. ఇక్కడ నమః కపర్దినే చెప్పులు వస్తాయి. వ్యుప్తకేశాయ చేమో నమోభవాయ చలో వస్తుందండి, ఒకే పదం 2 సార్లు వస్తుంది. ఇక్కడ నమః కపర్ది, కపర్ది అంటే జటాబంధవాన్, జటలు అలా ముడి వేసుకున్నటువంటి, అంటే మహర్షులందరూ కూడా ఎలా అయితే చేస్తారో అటువంటి జటాబంధములు కలిగినటువంటి వాడు. అది అయిపోయింది. నమః కపర్దినే చ పులస్తయే చ. పులస్తయే అనే మాట ఎప్పుడు ఎంత గొప్ప అర్థం అయితే చూడండి. భక్తాన సంస్కృతంలో కొన్ని అక్షరాలండి పర్యాయ అక్షరాలుగా ఉంటాయి. పర్యాయ పదాలు కాదు, పర్యాయ అక్షరాలు.
రకారము లకారం. పిల్లలకి రా పలికే చోట లా పలుకుతుంది, కొంతమంది లా పలికే చోట రా పలుకుతుంటుంది. అలాగా పురతః అంటే ఎదురుగా, దానికే పులతః అని వచ్చిందండి. భక్తానాం పురతః తిష్టతి ఇది పులస్తిః. అంటే భక్తులకి ఎదురుగుండా ఉంటాడాయన. ఎదురుగుండా ఉంటాడంటే నిత్యము వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా కూర్చునున్నాడాయన. వాళ్ళు పిలిస్తే చాలు. అలాగ భగవా భక్తానాం పురతః, భక్తులు ఎదురుగుండా ఆయనకి ఇచ్చేదంటే ఆయనకి మిగతా వాళ్ళ ఎవ్వరి గురించి ఆయన పట్టింపు లేదు. ఒక్క భక్తుల గురించి మాత్రం సంపూర్ణమైన దృష్టిని ఆయన కేంద్రీకరించి కూర్చొని ఉంటాడాయన. భక్తానాం పురతః తిష్టతి ఇది మామూలుగా రావాలి, పోయి లా వస్తుందండి. దాన్నే రలయో రభేదః అంటారండి. అలాగే రకారానికి రడయో రభేదః అని ఒకటుందండి. రకారానికి, డకారానికి. మన చిన్నపిల్లలు అప్పుడప్పుడు మాటలు ఇంకా వస్తున్న టైంలో ఇలాంటి అక్షరాలు వింటూ ఉంటాం. అలాగే వభయో రభేద, వకారానికి, బకారానికి. మనకి ఉత్కళ వంగ అంటామండి మన జనగణమన పాటలో. అది వంగ అని అక్కడ అంట, కానీ బెంగాలకి బకారం వస్తుందండి అక్కడ. ఇది ఇది ప్రాదేశికమైనటువంటి ప్రభావాలు ఉంటుంటాయి. అది వ్యాకరణంలో కూడా అంగీకరించారు వాటిని. అంచేత పులస్తి అంటే ఎదురుగుండా ఉండేటటువంటి పరమేశ్వరుడు. ఎవరయ్యా? సూర్యభగవానుడు ఎదురుగుండా ఉన్నాడు ఆయన అని ఆ రకంగా ఉండేటటువంటి రూపంలో మనకి పరమేశ్వరుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎన్ని రకాల ప్రదేశాల్లో ఆయన్ని మనం భావించుకోవచ్చో, భావన అంటే ఇమాజినేషన్ అనే కాదండి, ఆయన అక్కడ ఉన్నాడని స్మరించుకోవచ్చో, అది కరెక్ట్ మాట. అవన్నీ చెప్పుకుంటూ లిస్ట్ ఇస్తున్నాడండి. నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ. గవాం స్థానం గోష్ఠం. ఆవులు, ఈ అంటే ఆవులంటే ఆవులే కాదు, మన ఎడ్లు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా గోజాతి. ఈ గోజాతి అంతని కూడా కట్టి ఉంచే గోశాలలు ఏవైతే ఉన్నాయో దానికి ఆవులు ఉండేటువంటి ప్రదేశం, స్థానాన్ని గోష్ఠము అని ప్రదేశం. అదే మనకి కోష్టం అని చెప్పుకుంటూ ఉంటాం. తత్ర బహవః గోష్ఠ్యః, అది ఎంతో పవిత్రమైన ప్రదేశం అండి గోష్ఠం అనేది. తత్ర భవః గోష్ఠ్యః, అటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి పరమశివుడిని గోష్ఠ్యుడు అంటారండి. ఇక్కడ వెంటనే ఒక మాట మాత్రం అందరికీ జ్ఞాపకం రావాలండి. రెండు విషయాలు, ఒకటి కాదు. కృష్ణ పరమాత్మకి నామకరణం గర్గ మహర్షి ఎక్కడ చేశారండి? నందుడు ఆ ఊరికి నాయకుడు, రేపల్లకి. ఆయన భారీగా చేద్దాం అనుకుంటే రహస్యంగా చేయాలి మీ పిల్లవాడికి నామకరణం అని చెప్పి బలరాముడికి, కృష్ణుడికి కూడా ఎక్కడ చేద్దాం, ఎవరిని పిలవద్దు, ఊళ్ళో వాళ్ళు ఎవరు రావడానికి వీలేదు. అదేమిటండి మొత్తం నేను నాయకుడు రేపు పొద్దున అందరూ అడుగుతా మాకు చెప్పకుండా ఎలా పెట్టేసా? ఇప్పుడు తప్పదు. కంసుడు చిన్న పిల్లలు కనిపిస్తే చాలు వాడు హతమార్చడానికి రాక్షసులందరినీ పంపిస్తున్నాడు. పూతన మొత్తం ఇలాంటి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడే పూతన అయిపోయింది, సగతి అయిపోయింది, తృణావర్తుడు అయిపోయాడు. ఇవన్నీ ఇలాంటివి ఉండగా నువ్వు బయట బాహాటంగా చేస్తానంటే రేపు పొద్దున డైరెక్ట్గా ఒకటి కాదు 10 మంది ఏకంగా పంపించేస్తాడు ఒకసారి. అందుచేత రహస్యంగా చేయాలి అనేప్పుడు ఎక్కడ పెట్టాలి రహస్యంగా అంటే? గోష్టంలో పెడదాం. వాడంటూ గోశాలలో పెట్టారటండి. అక్కడ ఏదో మామూలుగా గోశాలలో అనేక మంది పాలేరులు వస్తుంటారు, వెడుతూ ఉంటారు. అలాగే మహర్షి ఆయన శిష్యులు నందుడు తెల్లారైతే కూర్చొని పూర్తి చేసుకున్నారు నామకరణం. ఇది ఒక సంగతి మనకి గోష్టం అనే పేరుకి వెంటనే జ్ఞాపకం ఉంచుకోవచ్చునండి. రెండోది పరమాచారి గురించి కూడా చెప్పుకోవాలండి. ఆయన ఒకసారి వారి పర్యటనలో 1960s 67 ఆ ప్రాంతంలోట మహబూబ్ నగర్ వచ్చినప్పుడు పర్యటనలో అక్కడ సూర్య స్పిన్నింగ్ మిల్ అని ఒకటి ఉందండి. ఆ సూర్య స్పిన్నింగ్ మిల్‌లో మళ్ళీ గోశాల ఉందట. ఆ గోశాలలో ఉన్నారటండి వారు అక్కడ. అంటే గోశాలలో అలా వారే నడిచే దేవుడని చెప్పుకునేవారు. గోష్ఠియాయ అంటే మనకి చంద్రశేఖర భారతీ స్వామి వారినైనా అనుకోవచ్చు. ఆ రూపంలో పరమశివుడిని వారు ధ్యానం చేసిన తప్ప ఏమీ లేదు. లేక అత్యంత పవిత్రమైన దాంట్లో ఉండేటటువంటి వాడు అని అక్కడ అర్థం. ఆ విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. విచిత్రం ఏంటంటే మనకి జయేంద్ర సరస్వతి స్వామి వారిని మరి అక్కడ ఉండగానే అరెస్ట్ చేశారు అప్పుడు. ఆ జయలలిత అరెస్ట్ చేసింది కూడా మహబూబ్ నగర్‌లో, వారు అక్కడ ఉండగా క్యాంపులో ఉండగానే అరెస్ట్ చేశారు వారిని. అంటే ఈ విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి. ఆ గోష్ఠం అనే వెంటనే గవాం స్థానం గోష్ఠం తత్ర భవః గోష్ఠి, అక్కడ ఉండేటటువంటి వాడు గోష్ఠ్యః. తర్వాత ఇంకొకటి కూడా జ్ఞాపకం వస్తుంది. మనకి శమంతకమణి ఈ హడావిడికి సత్రాజిత్ శ్రీకృష్ణ పరమాత్మ నీలాపనిందకి ఆయన గోష్ఠంలో ఉండి ఆవు పాలు పితుకుతుండగానే చంద్రుడు ఆవు పాలలో కనపడ్డాడు. ఎక్కడ ఆవులు ఎక్కడ బయట పడింటో గుమ్మలో పెట్టి తెప్పించి అక్కడ పితకలేదు ఆయన.
అంచేత గోష్ఠంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కూడా మనకి శివ స్వరూపుడే ఇక్కడ. తత్ర భవః గోష్ఠ్యః. అయితే ఇలాంటి నమో గోష్ఠ్యా యచ గృహ్యా యచ. గృహ్యము అంటే గృహం. అంటే యకారవత్తు తీసేస్తే గృహం అవుతుందండి. అంటే గృహే భవః గృహ్యః. ఇళ్లలో ఉండేటటువంటి వాడు. మన ఇంట్లో మనకి దేవతార్చనలు ఉన్నాయి. చిన్న చిన్న శివలింగాలు తెచ్చుకుంటూ ఉంటాం మనం. ఏ కాశీ నుంచో, అయోధ్య నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటాం శివలింగాలన్నీ. రామేశ్వరం నుంచో. ఆ రూపంలో ఉండేటటువంటి శివమూర్తిని ఏమంటారంటే గృహ్యుడు. అది. గృహంలో ఉండేటటువంటి మన దేవతార్చన భరిలో మనం పెట్టుకునేటటువంటి బాణం అంటుంటారు కొంత బాణం. దాన్ని లేదా నర్మదా తీరం నుంచి తెచ్చుకునేటటువంటివన్నీ శివలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గృహ్యము. ఆ రూపంలో ఉంటాడు ఆయన. నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమస్తల్ప్యాయ చ. తల్ప్యములో ఎకారం తీసేయండి, తల్పము ఉంటుంది. అంటే తల్పే అంటే ఖట్వాయాం శయానః తల్ప్యః. ఖట్టం అంటే మంచం అండి. అంటే పందిరి పట్టి మంచం అంతలా ఉండాలనే లేదు. 4 కాళ్ళు ఉండి పడుకునేది ఉంటే దాని పైన కట్టమే. అది నులక మంచమైనా కావచ్చు. ఏమండి? ఇప్పుడు నులక మంచాలు ఎక్కడా లేవసల. ఖట్వాయ అంటే అటువంటి దాని మీద ఉండేటటువంటి వాడు. అంటే దాన్ని ప్రతిష్ఠ చేస్తా అని ఊహించగలమా? లేదు. అంటే పరమేశ్వరుణ్ణి భక్తుడు తాను పడుకునేటటువంటి మంచం మీదకి ఆవాహన చేసుకొని ఆయన్ని మంచం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడన్నమాట భక్తుడు. అతను ఎక్కడున్నాడంటే నా మంచం మీద కూర్చున్నాడు అంతే ఆయన. ఇలాంటి సన్నివేశాలు మనకి ఎక్కడ కనిపిస్తాయండి? అర్జునుడు, కృష్ణుడు వాళ్ళిద్దరికీ ఉండేటటువంటి అనుబంధంలో మనకి భగవద్గీతలో చూడండి ఏకాదశ మనకి అధ్యాయంలో 11వ అధ్యాయం విశ్వరూపంలో ఆఖరిని సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. ఎక్కడ అర్జునుడు ఎక్కడ కూర్చున్నా ఆ మంచం మీద వచ్చి కృష్ణ పరమాత్మ కూర్చుని ఉండేవాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత నిర్యాణం చెందిన తర్వాత అర్జునుడు మళ్ళీ వచ్చి ధర్మరాజుకి చెప్పేప్పుడు ఈ మాటలన్నీ జ్ఞాపం చేసుకుంటాడండి. మన సఖుడు మన సచివుడు అని అక్కడ పెద్ద చక్కటి పద్యం పోతన గారు మనకి ఇందులో భాగవతంలో వస్తుందండి. ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడ ఉండేవాడు అన్ని చోట్ల ఉండేవాడు. వాడు ఇంట్లో కాసేపు మంచం మీద కూర్చున్నాడు, ఒక సోఫాలో కూర్చున్నాడు, కాసేపు కుర్చీలో కూర్చున్నాడు. అవన్నీ కొద్దిగా వరుసగా వస్తున్నాయండి. అంటే ఇవన్నీ కూడా పరమశివుడిని, పరమాత్మని తనతో పాటు నివసిస్తున్నటువంటి రూపంలో భావించుకుంటూ ఉంటే, లేక కొంతమందండి సామాన్య గృహస్థులు, అత్యంత సామాన్య గృహస్థులు నేను చూశాను. చిన్న ఇంట్లో ఉండేవారు. 6x6, 7x7 ఇలాంటి చిన్న చిన్న గదులు ఉన్నటువంటి పోర్షన్‌లో ఒక చిన్న మంచం వేసుకొని, వయస్సొచ్చినటువంటి రియాల్‌లో నేను అలా ఒక రెస్టారెంట్‌లో చూసేవాడినండి. వారింటికి వారి గురుగారు వచ్చేవారు. వారి గురుగారు వచ్చేవారు. రాయమండ్రి నుంచి వచ్చేవారు. ఏనాటి కథ చెప్తున్నానండి 1957, 58 ఆనాటి కథ చెప్తున్నానండి. వారిని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆయనకి ప్రాణం ఈయనకి. అంటే వారింటికి మొత్తం ఆయన వస్తున్నారంటే మొత్తం అందరూ ఇంట్లో అందరూ కూడా వీధిలోంచి సాష్టాంగాలు చేసుకుంటే వారు తెచ్చుకొని ఆ మంచం మీద కూర్చోబెట్టుకునేవారండి. విడిగా కుర్చీలంటూ లేవు ఆ వేళ. లేచిన తర్వాత మంచం ఎత్తేయడం, గోడ వరకు చేర్చేయడమును, ఆ కాస్తంత సర్దుకుని పాపం పెద్ద కుటుంబాలు కూడా ఉండేవారు. ఇప్పుడు అటువంటి పవిత్రమైనటువంటి భావనతో ఎవరినైతే చూసారో వాళ్ళందరూ ఇక్కడొస్తారండి. తల్పే ఖట్వాయాం శయానః. వారెక్కడ విశ్రాంతి తీసుకోవాలి? దాని మీదే పడుకుంటారు. వారికి విసురుతూ కాళ్ళు పాదసేవ చేస్తూ ఎంతో సేవ చేస్తూ ఉండేవారు వారు మన మాస్టర్. అలా ఆ రూపంలో ఉండేటటువంటి పరమశివుడు. ఇంకైతే మామూలు చిన్న చిన్న ఇళ్ళు కాదయ్యా, పెద్ద పెద్ద ప్రాసాదాల్లో మైసూరులో మహారాజ్ ప్యాలెస్ ఉంది. అక్కడ శివాలయం ఉందండి. అక్కడ అలాంటి దానికి ఏమంటారయ్యా? గేహే అంటే ప్రాసాదే భవః గేహ్యః. యకారం తీసేస్తే గేహము, గేహ్యము. గేహం అంటే ప్రాసాదం, మేడ, భవన సమూహం. అక్కడ అటువంటి దాంట్లో ఉండేటటువంటి చోట ఉండేటటువంటి వాడు గేహ్యాయ. నమో గృహ్యాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ. తర్వాత ఇక్కడ కుత్సితం అటతి కంటకిత లతాది పూర్ణతయా దుష్ప్రవేశత్వం ప్రాప్నోతీతి దుర్గమః అరణ్య విశేషః కాటః తత్ర భవః కాట్యః. కుత్సితం అటతి. కుత్సితం అటతి. అటతి అంటే తిరుగుతూ ఉంటాడని. కుత్సితం అటతి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్ళడానికి వీలుండదు. మనమైతే ఇక్కడ సిటీలో ఉన్నాం గనుక రోడ్డు మీద పెడతాం. గల్లీలో పెడతాం. అది అంతా రోడ్లున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అరణ్యంలో, పొలంలో వెళ్ళాలనుకోండి, అక్కడేం సరిగ్గా మీకు మార్గం లేనప్పుడు ఆ చెట్టుకి, ఈ చెట్టుకి మధ్యలోంచి అలా ఇప్పుడు సీతారామ, లక్ష్మణ ముగ్గురు అరణ్యవాసం చేశారంటే వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళకేం రోడ్డు ఏమైనా ఉందా? వాళ్ళు వెళ్ళేప్పుడు ఏమీ లేదు.
ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలోంచి నడుచుకుంటూ ముళ్ళు ఉంటే ఇప్పుడు ఇంకో పక్కకి వంగి వెడుతూ లతలు అడ్డంగా వస్తుంటే పక్కకు తొలగించుకుంటూ ఇలాగా కుత్సితం అటతి అంటే వంకర టింకరగా వెళ్ళడం నడవడం జరుగుతుంది. ఎంది చేత కంటకిత అంటే ముళ్ళు లతాది పూర్ణతయ ముళ్ళతోటి లతలతోటి నిండిపోయి ఉండడంతోటే దుష్ప్రవేశత్వం ప్రాప్నోతి. అక్కడ ప్రవేశించడం చాలా కష్టం ఆ మార్గంలో. అంటే ఎటువంటిది మాట ఒక దుర్గం ఒక కేకారణ్యం అంటుంటాం. అటువంటి దుర్గమః అరణ్య విశేషః. దుర్గమః అంటే దుఃఖేన గంతుం శక్యః. చాలా కష్టపడి గమనం చేయుటకు వీలైంది. దుర్గము అనే మాటకి. దుర్గ అనే మాట ఎక్కడి నుంచి వస్తుందండి? అక్కడి నుంచి వస్తుంది. ప్రవేశించుటకు దుర్గము లేదా ఓ రాజుగారి కోట ఉంది. దానికి దుర్గం. ఇది అమ్మవారు. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అంటూ అక్కడ దుర్గా అనే పదం ఇస్తాడండి. అక్కడ ఎలా ఉంది ఆవిడ ఎలా ఉంది చూసుకోండి అక్కడ. తాం అగ్నివర్ణాం ఆవిడ అగ్నివర్ణముతో ఉన్నది. ఒక లక్షణం. అగ్నివర్ణం అనేది 2 అర్థాలు వస్తాయండి. తపసా జ్వలంతీం ఆవిడ తపస్సు చేస్తూ మహాప్రకాశి ఎవరి గురించి? పరమశివుడి గురించే నిత్యం ఆవిడ. పెళ్ళయిన తర్వాత కూడా ఆవిడ గురించి తపస్సు ఆయన గురించేనండోయ్. ఎప్పుడు కూడా. నిజంగా ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడనుకోండి ఈవిడ చేస్తూ ఉండాలి. అలాగా తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం ఆ కాంతి రేడియేట్ అవుతుందండి. రోచనము అంటే కాంతి కిరణాలు అలా వెదజల్లుతూ రావడానికి వైరోచనం అంటారు. వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం ఆవిడ ఆ స్థితిలో ఉండి ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే ఎవడు ఏ పుణ్యకార్యం చేసాడు, ఎవడికి వెంటనే ఈ పుణ్యఫలాన్ని ఎప్పుడు ఇచ్చేయాలి వాళ్ళకి. ఇప్పుడేమైనా ఇచ్చేయాల్సిన జ్ఞానం ఉందా? ఆలస్యం అవ్వకూడదు. నో డిలే. అని అలా ఆవిడ అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఏమిటంటే మన యోగక్షేమాలు ఆలోచిస్తుందండి. అంటే అది మనం అంత సామాన్యమైన వాళ్ళమా మనం? మనం అలాంటి వాళ్ళం కాదు. ఎన్ని కండిషన్స్ పెడతామో. అలాంటి అంటే మనకి మన మార్గం మన చుట్టూ ఏర్పరిచింది చాలా భయంకరమైన మార్గం. అటు ఇంకేదంటే ఎన్ని కోరికలండి ఒక లిస్టా మనది 2 లిస్టులా? ఎన్ని మధ్యలో లింకులుంటాయి. నేను కులాసాగా ఉండాలి. మా పిల్లలు కులాసాగా ఉండాలి. ఇంక అయిన తర్వాత సరిపోదా? ఇంకా పక్కవాడు బాగుండాలి. ఇంకేదో వాడు పక్కగా ఉంటే మనీళ్ళు గొడవ లేకుండా ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి లింకులండి. అదే దుర్గం అనే మాట ఎక్కడో లేదు. మన చుట్టూయే ఉంది. మన కోరికల్లోనే ఉందసల. ఇలాగా దుర్గం అనే మాట ఇక్కడ దుర్గా అని రెండో కారణం ఒకటి చెప్తారనుకోండి. దుర్గా అంటే రాక్షసుడు. దుర్గా ఇది మనకి చండీ సప్తశతిలో వస్తుందండి. దుర్గుడు అనేటటువంటి రాక్షసుడిని చంపిద్ది గనక ఆవిడ దుర్గా అని పేరు వచ్చిందని. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రవేశించుటకు కష్టమైనటువంటిది అన్నమాట చెప్పడం కోసం. దుర్గమః అరణ్య విశేషః దాన్ని ఏమంటారు? ఇంకో మాట ఉందా? కాటః. తత్ర భవః కాట్యః. అలాంటి చోట ఉండేటటువంటి శివుడు. ఇప్పుడు తిన్నడి కథ వచ్చిందండి. తిన్నడి ఎక్కడ అతని కాళహస్తిలో ఈ వేళ అయితే మనకి సిటీలో తయారైంది. ఓ పెద్ద దేవాలయం, కాంపౌండ్ వాల్, హడావిడి షాపులు మొత్తం అన్నీ ఉన్నాయండి. ఆ వేళ తిన్నప్ప మనకి ఆ కథ నాడు కన్నప్ప. ఆ కన్నప్ప కథ మనం వినే రోజు అది ఏముందండి అక్కడ? ఓ ఏనుగులు వస్తాయా? పాములు వస్తాయా? సాలెపురుగులు ఉన్నాయా? కీకారణ్యమా? అది ఇక కాట అనే మాట అంటే వెంటనే మనకి కన్నప్ప కథ జ్ఞాపకం రావాలండి. అలాగా అటువంటి ప్రదేశాల్లో ఆరంజన శివలింగం ఉంది కదా అక్కడ మరి. అంచేత కన్నప్ప సేవించిన శివలింగాన్ని ఏమని చెప్పాలంటే కాట్యః అని పదం చెప్పాలండి. అది. కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ. గహ్వరము అంటే ఇంకో రకం కష్టమైనటువంటి ప్రదేశం ఉందండి. విషమే గిరి గుహాదౌ. విషమే అంటే ఎత్తు పల్లాలు ఎక్కువ. ఇప్పుడు ఎదురుగుండా మనకి గంగోత్రి గాని లేకపోతే అటువంటి చోటకి వెళితే ఎదురుగుండా మనకి కూర్చోవడానికి వీలుందని అనిపిస్తుందండి. ఓ 50 అడుగుల దూరంలోను. అంతే స్ట్రెయిట్ గబగబా నడుచుకుంటూ వెళ్ళిట్లేదు. మధ్యలో పెద్ద బండ అడ్డం ఉంటుంది. ఈ పక్క, ఆ పక్క జలపాతాలు ఉండొచ్చు. ఆ పక్కకి వెళదామంటే మధ్యలో రాయి ఎంత షార్ప్‌గా ఉన్నటువంటి స్టోన్స్ ఉండొచ్చు పక్కనే. అడుగు పెడితే. లేక దాని మీద నాచు పట్టి ఉండొచ్చు. అంచేత గిరి గుహాదౌ పర్వతాల మీద ఉండేటటువంటి గుహలు ఎటువంటివి ఆ లోపల ఏముందో తెలీదు. తేళ్ళున్నాయా? పాములున్నాయా? జరుగుడులున్నాయా? ఏమున్నాయి ఎవరికీ తెలియవు. అటువంటి అంటే అసలు వెళ్ళడము కష్టం. వెళ్ళిన తర్వాత లోపల ఉండేటటువంటి జీవజాలం ఏముందో తెలీదు. ఎంత భయంకరమైనటువంటి అది గహ్వరం అంటారు దాన్ని. గహ్వరే విషమే గిరి గుహాదౌ
ఇక్కడ చూడండి, తిష్టతి ఇది గహ్వరేష్ఠ, అటువంటి ప్రదేశాల్లో ఆయన ఉంటాడు అని అక్కడ ఆయన అలాంటి వాడు గహ్వరేష్ఠాయ చ. ఇక్కడ నాకు ఈ గహ్వరేష్ఠుడు అనే పాఠం వస్తానండి. శ్రీరామచంద్రుడి అంటే పరమాత్మ స్వరూపుడు వాడు, మామూలు సామాన్యుడు కాదు. అంటే పరమాత్మ శివుడా లేకపోతే కృష్ణుడా శ్రీరాముడా అని కాదండి, పరమాత్మ స్వరూపంగా తీసుకోండి. వీళ్ళు ఉన్నటువంటి ముఖ్యంగా హంపి దగ్గర మనం చెప్తున్నాను, మన దాన్ని కూడా చెప్పానండి. హంపి దగ్గర ఉండేటటువంటి అక్కడ రఘునాథ మందిరం ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ఆ కొండ గుహ అండి, అది కొండ గుహ. పైన కొండ ఉంటుంది, కింద దొలిచేసి పెద్దది, లోపల ఏనుగులు కూడా వెళ్ళిపోయే సైజు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ చిన్న బండ, ఆ కొండలో బండ, ఆ బండ మీద ఆయన కూర్చొని ఉంటాడండి. ఎవరు శుభ్రం చేశారా ఆ రోజుల్లో? ఎన్ని యుగాల నుంచి ఆ బండ ఏర్పడిందో, ఆ గుహ ఏర్పడిందో ఎవరికీ తెలియదు. వెతుక్కుంటూ వచ్చారు సుగ్రీవుడి కోసం, వారిని వధించాడు. సుగ్రీవుని పట్టాభిషేకించారమ్మని చెప్పి లక్ష్మణుడు పంపించేశాడు. ఆ పూట మళ్ళీ లక్ష్మణుడు తిరిగి వచ్చేది ఆయన ఒంటరిగా ఉండిపోయాడండి, గుర్తెట్టుకోండి. ఒంటరిగా ఉన్నాడు ఆయన. ఆ వేళకి తప్పదు, మరి ఆ పట్టాభిషేకం చేసేవారు కదా. ఎక్కడున్నాడు ఆయన? ఆ కొండ గుహలో అక్కడ అందులో కూర్చున్నాడండి. ఎటువంటి ప్రదేశం అది? అక్కడ ఆ కొండ గుహ దగ్గరికే వెళ్ళడానికి, అడుగు పెట్టడానికి వీలు కాని మార్గం. రెండోది, ఆ లోపల గుహలో ఉండేటువంటి ప్రదేశం. ఇంక వర్షం వస్తుంది అనుకోండి, ఎక్కడ ఉండాలి? ఎవరైనా మన వర్షం వస్తుంటే బస్సు షెల్టర్ కింద చేరతాం మనం. ఆయన ఎక్కడికి చేరాలి? ఆ కొండ గుహలో చేరాలి. అక్కడ ఏముందో, పెద్ద పులులు ఉన్నాయో, సింహాలు ఉన్నాయో, ఈయన ఆయుధాలతో వెళ్ళాలో అక్కర్లేదు. ఎవరిదా శుభ్రం చేసిన ప్రదేశం కాదు అది, ఎవరు ఉంటున్న ప్రదేశం కాదు. అటువంటి ప్రదేశంలో ఉన్నాడండి ఆయన. అంతే గహ్వరేష్ఠ అంటే అటువంటి ఆ గహనమైనటువంటి అడుగు పెట్టడానికి వీలు కానటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాడండి. అక్కడ కూడా శివుడిని ఆరాధన చేసుకునేవాడు ఉండేవారండి. ఇప్పుడు మహర్షులు యుగ యుగాలుగా హిమాలయాల్లో వాడు ఎక్కడ వాడు శుభ్రం చేసినటువంటి ప్యాలెస్లో కూర్చొని తపస్సు చేయలేదు, గంగా తీరంలో కొండ గుహలోనే ఉన్నారు వాళ్ళు. ఈవేళ కూడా ఉంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు, ఎంతమందో ఉంటారు అక్కడ. వాళ్ళకి అక్కడ చిన్న శివలింగాన్ని పెట్టుకుంటారు. అలాంటి కొండ గుహల్లో ఉండేటటువంటి శివుడిని గహ్వరేష్ఠ అని కూడా అంటారండి. గహ్వరేష్ఠాయ జనమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ. హృదయ్యాయ చ, హృదేషు అగాధ జలేషు భవ హృదయ్య. అంటే అగాధం, గాధము అంటే లోతండి. లోతు తెలియని ప్రదేశం, అంత లోతైంది. అగాధం చాలా లోతైంది. చాలా లోతు అంటే నీళ్లు ఉన్నాయి కానీ ఎంత లోతో తెలియదు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి శివుడు. ఉదాహరణ చెప్పాలంటే సంగమేశ్వర స్వామి దేవాలయం ఉండేదండి కృష్ణానదికి. ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, కృష్ణానది మధ్యలో కట్టారు. ఈ మనకి శ్రీశైలం డ్యాము, ఈ నాగార్జున సాగర్ డ్యాము ఈ కట్టే సమయంలో అది మునిగిపోతుంది. ఎంత మునిగిపోయింది? పోనీ ఎక్కడైనా రోడ్డు మార్గమైనా వేసుకుని వెళదాం, లేదు. అగాధ జలేషు భవ, అంతు లేనటువంటి లోతున్నటువంటి ప్రదేశాల్లో ఆయన అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అటువంటి ఆ శివలింగాలను ఏమంటారంటే శివస్వరూపుని హృదయ్య. హృదేషు, హృదములలో, హృదం అంటే చిన్న నీటి కొండము. ఏమండి? అగాధ జలేషు, చాలా లోతుండేటటువంటి నీట ప్రదేశాల్లో ఉండేటటువంటి, అయితే ప్రవాహం ఉండదు, పెద్దది నీటి కొండలా ఉంటుంది అంతే. అటువంటిది నివేష్ప్యాయ చ. నివేష్ప్య అంటే అక్కడ నీహార జలం తత్ర భవ నివేష్ప్య అంటే మంచు బిందువులతోటి, మంచు నీరు అంటే మంచు కరిగిన నీరు ఏదైతే దాని పేరు నీహారం అంటే మంచు అండి. నీహార జలం అంటే మామూలుగా ఫాగ్ అంటుంటుంది సార్, అది కాస్త ఎండ వస్తే కొంచెం ఆకుల మీద వాటి మీద నీటి చుక్కలుగా కనిపిస్తాయి. అంటే వాటర్ మనకి డ్యూ అంటుంటాం కదా, ఆ డిఈడబ్ల్యూ, అటువంటి నీహార జలం. అటువంటి ప్రదేశాల్లో అంటే మంచు నీరుగా కలిగినటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి శివుడు. తత్రభవ నివేష్య. మనకి అమర్నాథ స్వామి చెప్పాలంటే అదే అవుతుంది, అమర్నాథుడు ఆ శివలింగమే అది. నీహార జలంతో అది గడ్డగడితే మీకు పరమశివుడు అవుతున్నాడు అక్కడ అమర్నాథులో. నివేష్ప్యాయ చ నమః పాగుం సవ్యాయ చ.
అక్కడ పాగుం సవ్యము కాదండి, పాంసవ్యము అనే పదం అది. మామూలుగా గకార పొల్లు మామూలుగా ఎదురు వేదంలో వస్తుంది. గకార పొల్లు తీసేస్తే సంస్కృత పదం పాంసు. పాంసు అంటే డస్ట్ పార్టికల్స్ అండి. పాంసుషు పరమాణుషు అవస్థిత పాంసవ్య. పరమాణుషు అవస్థిత, పరమాణువులలో ఉండేటటువంటి వాడు అనేప్పటి వెంటనే మా సబ్జెక్ట్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు అంటే అది డస్ట్ పార్టికల్ అనేప్పటికీ పామ్స్ అంటే పరమాణు అని అన్నారు. పరమాణు అన్నారంటే మామూలు వాళ్ళ ఉద్దేశంలో ఈ దుమ్ము పట్టేసినటువంటి ప్రదేశాలను అర్థం అయి ఉంటుందండి. దుమ్ము పట్టేసింది బాగా, అంటే దుమ్ము ధూళి ఉంటుంటుంది సరే, అటువంటి ప్రదేశాల్లో. ఇందాక ఏమో నీళ్లు ఉన్న చోట, ఇప్పుడు నీళ్లు లేని చోట దుమ్ము ధూళి పట్టేసినటువంటి ప్రదేశాల్లో ఓ శివుడు ఉన్నాడు అక్కడ. ఇక్కడ కానీ వాడిన భాష్యంలో వాడి పరమాణుషు అంటే పరమాణుషు అంటే పరమాణువుల యందు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వేళ ఉన్నటువంటి పారిభాషిక పదాల ప్రకారం అండి, మాలిక్యూల్ని అణు అంటారు. మాలిక్యూల్ని అణు అంటారు. యాటంని పరమాణు అంటారు. అది తెలుసుండి వేశారో తెలియక వేశారో కానీ ఇక్కడ మనం ఎలా అన్వయం చెప్పవచ్చు అంటే, పరమాణు యొక్క ఆకారం ఏంటి, బోర్స్ థియరీ ఇవన్నీ రకరకాల రోదర్ఫర్డ్ థియరీ ఇవన్నీ వినగా వినగా చివరికి ఏమని చెప్పారు, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఈ న్యూక్లియస్లో ఏముంటాయంటే మనకి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ఇది బ్రాడ్గా మనకి చెప్పేటటువంటిది. ఇక్కడ ఆ న్యూక్లియస్ రూపంలో పరమాణుషు అవస్థిత, అది ఆ ఆర్బిట్స్ అంటే దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎందుకు తిరుగుతున్నాయి, అలాగే దీని శక్తి మూలాన్ని అవన్నీ గుండ్రంగా, సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి మూలంగా భూమ్యాదులన్నీ కూడా ఈ నవగ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. అదే రకంగా సోలార్ సిస్టంలో ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఎలా అయితే తిరుగుతున్నాయో, పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయంటే అది మధ్యలో కేంద్ర స్థానంలో నుంచుని ఉంది, దాని చుట్టూ తిరుగుతున్నాయి. అది స్పీడ్ కానీ పెరగడం కానీ తరగడం కానీ దీని యొక్క ఆధారం ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే కేంద్ర స్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సరిగ్గా పరమాత్మ ఈ విశ్వానికి కేంద్ర స్వరూపుడైన అంటే పరమాణుషు అవస్థిత పాంసవ్య, అది ఒకటండి. రెండో అర్థం కూడా వస్తుందండి, నక్షత్రాలకి అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది. నేను ఇది విశ్వవిజ్ఞానం అని ఒక 75 ఎపిసోడ్స్ చెప్పడం జరిగిందండి ఇదివరకు ఒకసారి, ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితం. అంటే ఆకాశంలో ఏముంది, ఆకాశం ఏముందండి, డస్ట్ ఉందండి, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, సూర్యాదులు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్ని అంత కాంతి ఎలా వస్తుంది నక్షత్రానికి? నక్షత్రం సైజు ఎంత మనం చెప్పుకున్నామండి, నక్షత్ర సైజులో బొమ్మలు కూడా చూసుకున్నాం మనం. ఈ భూమి కాదు అసలు, ఈ భూమి కంటే సుమారు 13 లక్షల రెట్లు పెద్దదైనటువంటి సూర్యుడు అణుమాత్రుడు అయిపోయాడు. పెద్ద పెద్దగా నక్షత్రాలు మనకి జ్యేష్ఠ నక్షత్రాలు చూస్తే, అటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఇంకా పరమాణు సైజు అయిపోతుంది. పెద్ద పెద్ద గెలాక్సీలు ఉన్నాయి, పైన ఇంకా ఉన్నాయి పెద్ద పెద్దవి. వాటికి కాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాణులోంచి స్టార్ట్ అయింది చెప్పారండి. నక్షత్రానికి కాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాణులో జరుగుతుంది యాక్టివిటీ అంతాను. నక్షత్రానికి కాంతి కావాలంటే నువ్వు పరమాణు స్టడీ చేయి. అంటే ఎంత పెద్దదో, అనోరణీయాన్ మహతో మహీయాన్, ఎంత పెద్దదో అంతకంటే పెద్దవాడైన. అన్నిటి నువ్వు ఏదైనా పెద్దదోడు చెప్పు, దానికంటే పెద్దవాడైన. ఎంత చిన్నదో చెప్పు, దానికంటే ఇంకా చిన్నవాడైన. అయితే ఈ రెండింటికి అన్వయం ఎలా చెప్పారంటేనండి, అంత పెద్దగా ఉండేటటువంటి వాడి శక్తి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అంత చిన్నదైనటువంటి తనలోనే ఉండే చిన్న అంశంలో ప్రారంభమైంది. ఇప్పుడు మనకి ఇవాళ వస్తున్నటువంటి సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తున్నాయండి, అక్కడ జరుగుతున్నటువంటి హైడ్రోజన్ మనకి బొంబార్డ్మెంట్ అందులో వస్తున్నాయి. హైడ్రోజన్ విచ్చిత్తుతో రిలీజ్ అవుతున్న ఎనర్జీతో మనకి కాంతి వస్తుంది సూర్యభగవాన్ నుంచి. అంటే కాంతి అంతా కూడా మీకు ఎనర్జీ రూపంలో ఆ కాంతి విచ్ఛేదం ఇవన్నీ కూడా మనకి ఆ సబ్జెక్ట్లో వెళ్ళిపోతాం అనుకోండి. అంతే ఇక్కడ ఏమని చెప్పొద్దు, పాంసవ్య. ఇవాళ సూర్యభగవాన్ రూపంలో మనం శివుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటామండి. దానికి నమ్మకంలోని మొట్టమొదటి చెప్పాడు, అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. మొట్టమొదటి వాక్యాలను వస్తుంది. నీకు కనిపిస్తున్నాడు చూసావా, చేయి పెట్టి చూపిస్తున్నాడండి. అసౌ ఇతనే, ఎవరికే చూపిస్తున్నాడు, సూర్యుడికే చూపిస్తున్నాడండి. ఇతనే మనకి గోపవనితులు అందరూ కూడా ఇగో నీళ్లు పట్టుకెడుతుంటారు చూసారు, వాళ్ళు కూడా చూసారయ్యా దేవుణ్ణి అని ఆ వాక్యం మొట్టమొదటి మనకి అనువాకంలో వచ్చేసిందండి. ఆ రకంగా ఇక్కడ ఉండేటటువంటి
ఆ కాంతిని గాని, శక్తిని గాని ఇవన్నీ ఉండగా ఆ మధ్యలో వచ్చేటటువంటి పామ్స్ అక్కడ బోలెడంత డస్ట్ ఉందండి. ఇప్పుడు నిన్న మొన్న ఇస్రో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ డెబ్రిస్ అంటాం మామూలుగా. అన్ని దేశాలు కూడా ఈ శాటిలైట్స్ వదిలేసారు ఆకాశంలోకి. అవి పనిచేస్తున్నాయి కొన్ని. కొన్ని ఇంకా వేస్ట్ అయిపోయి ఇంకా వాటి ఎనర్జీ అయిపోయింది. కానీ గుండ్రంగా గిరగిరా, గిరగిరా తిరుగుతూనే ఉంటాయి అవి. అవి వేస్ట్ అవి. వెళ్ళే రేపొద్దున ఇంకోటేమైనా ఇస్తే వాడు అడ్డం వచ్చి దారిలో వాడిని ఢీకొట్టొచ్చు కూడాను. ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోవడం కాదండి. ఆ చెత్త దీని మరి మనం పంపించినటువంటి రాకెట్‌కి ఆ చెత్త సామాను దీనికి తగలకుండా ఉండాలి చూసుకోవాలట. అంచేత ఆ చెత్తంతని కూడా కలెక్ట్ చేసేటటువంటి ఒక రాకెట్‌ని పంపిస్తారటండి ఇప్పుడు. అంటే రోడ్డు మీద అయితే శుభ్రంగా తుడిచేస్తారు. మరి ఆకాశం తుడవడం ఎలాగా? అంటే పెద్ద లారీ లాంటి దాన్ని పంపించి పెద్ద సైజ్ లారీ. ఇది అక్కడికి వెళ్ళి ఏది వేస్టో ముందు ఐడెంటిఫై చేసుకొని అక్కడ తిరుగుతున్న శాటిలైట్స్ దాన్ని పట్టుకొచ్చి లోపల అదిగో లారీలో తొట్టిలో పడేసినట్టుగా పడేసి మరి బయటికి వెళ్ళిపోకూడదు. దాన్ని తాళం వేసినట్టు వేసేయాలి. ఇవన్నీ కూడా పామ్స్ అనే పదానికి ఇండికేషన్స్ వస్తాయండి. అంటే డస్ట్ పార్టికల్స్ లాగా అలా ఆకాశంలో అనంతమైన డస్ట్ అంతా ఉంది. సరే. అలాగా ధూళి ధూసరితమైనటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి శివుడిని పాంసవ్యః అని అంటారటండి. అంటే పరమాణుషు ఉంటాడు అని ఆ రకంగా చెప్పుకున్నాడు. అయితే ఇంకో నమఃపాగుం సవ్యాయ చ రజస్యాయ చ. రజసి అంటే మాట ఏంటంటే రజసి విస్పష్టాయాం ధూళ్యాం అవస్థితః రజస్యః. రజసి అంటే ఇందాక చెప్పాను రజస్సు అంటే మామూలుగా ధూళి కణాలండి, మట్టి కణాలు, డస్ట్ పార్టికల్స్ రజస్సు అంటేను. ఏమండి రజోగుణం అవన్నీ వేరు. ఇక్కడ రజసి అనే పదం ఏంటంటే విస్పష్టాయాం ధూళ్యాం. ధూళి అనే మాట సంస్కృతం అండి. మనకి శ్రీశైలం వెళ్తే ధూళి దర్శనం చేసుకోమంటూ ఉంటారు. ధూళి అంటే మన కాళ్ళు కూడా కడుక్కోకుండా వెళ్ళి శివుడిని ముట్టుకోవయ్యా. ధూళ్యాం అవస్థితః రజస్యః అని ఆ రకంగా ధూళిలో ఉండేటటువంటి శివుడు. ఆయన్ని ఏమంటారయ్యా? రజస్యః. అంటే మనకి మొన్న సైకత లింగం గురించి చెప్పుకున్నామండి రామేశ్వరంది. ఇప్పుడు ధూళితో చేసి మట్టి ఉంది. ఆ మట్టితోటే పోగు చేసి చేసేసుకోవడం అంతే. దాంతోటే మనకి అభిషేకం చేసుకోవచ్చు. మట్టిని పోగు చేసి. ఇది. ఇది మామూలుగా మనకి సహస్రలింగార్చన చేసేప్పుడండి 2, 3 రకాలుగా చేస్తుంటారు. మొన్నటి మృత్తిక మట్టి పట్టుకొచ్చి మట్టి ఏంటండి దుమ్ము కణాల యొక్క సమూహమే కదా! మట్టి అంతా పార్టికల్స్, ధూళి కణాల యొక్క పార్టికల్స్. ఆ పార్టికల్స్ యొక్క దాన్ని నీళ్లు కలిపితే కొంచెం గట్టిపడింది. బంకమట్టి అయితేను. అటువంటి వాటి చిన్న చిన్న శివలింగాల కింద చేసుకొని 1128 శివలింగాలు పెట్టుకొని దాంతోటి మొత్తం మహాప్రస్థారం అంతా తయారు చేసుకొని కైలాస ప్రస్థారం అంటారు దాన్ని. సహస్రలింగార్చనలో చేసుకున్నాడు. సో, అలాగా మట్టితోటి ఒక శివలింగాన్ని తయారు చేసి ఒకటి పెట్టుకున్నా లేకపోతే ఇన్ని పెద్ద మనకి సహస్రలింగార్చన పెట్టి రజసి విస్పష్టాయాం. స్పష్టంగా ఏ కణానికి ఆ కణం విడివిడిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చెప్పాలంటేనండి మనకి రజస్ అంటే డస్ట్ పార్టికల్ సినిమా హాల్‌లో వెనకాల ఫోకస్ లైట్ వస్తుంటే ఆ లైట్ కేసి మధ్యలో మనం చూస్తే చిన్న డస్ట్ పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయండి. అలాగే మనం వంటింటో గాని అదే మన ఇంట్లోనే ఇప్పుడైతే ఎలా వస్తున్నాయో తెలీదు గానీ అపార్ట్మెంట్స్‌లో ఉన్న సూర్యకిరణాలు వచ్చేటువంటి సమయంలో కిటికీలోంచి వస్తుంటే ఒక చిన్న బీమ్ ఆఫ్ రేస్ వస్తుంటే చిన్న పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయండి. ఆ చిన్న పార్టికల్స్ పేరు రజస్సు. ఆ రజస్సు అంటే విస్పష్టాయం ధూళి కణాలవి. వాటిలో ఉండేటటువంటి ధూళ్యాం అవస్థితః రజస్యః. అలాంటి ఈ దుమ్ము కణాలతోటి నిండిపోయి ఉందనుకోండి ఓ చోట ఎక్కడో, ఓ అరణ్యంలోనో ఎక్కడో ఎవరు వెళ్ళని నిర్జన ప్రదేశంలో అదో శివలింగంలా తయారై ఉందనుకోండి. ఆ రూపంలో ఉండేటటువంటి వాడు అది కూడా చెప్పుకోవచ్చండి అర్థం. పాగుం సవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్క్యాయ చ. శుష్క్యము అంటే ఇందాక చెప్పాను యకారం తీసేసి శుష్కము. శుష్కేషు కాష్ఠేషు భవః శుష్క్యః. ఎండిన కట్టెలలో కాష్టం అంటే కర్ర. ఎండిన కర్ర పొలాల్లో ఉండేటటువంటి వాడు. దేనికి చూపిస్తున్నాడు ఇది? అంటే మామూలుగా ఇది వెంటనే దాన్ని ఫాలోడ్ బై హరిత్యాయ చ. హరితం ఆర్ద్రం తత్ర భవః హరిత్యః. ఇదేమో ఎండు కట్టె. ఇదేమో తడి కట్టె. తడిగా ఉండేటువంటి కర్ర. అదేమో పొడిగా ఉన్నటువంటి కర్ర. ఈ పొడి కర్రల్లో ఉండేటటువంటి రుద్రుడు శుష్క్యుడు. తడి కర్రలో ఉండేటటువంటి రుద్రుడు హరిత్యుడు.
ఇది ఎందుకు చెప్తారంటే అండి, సృష్టి అనే మాటకి జమ్మి చెట్టులో మనకి యజ్ఞంలో అరణి అనేటటువంటి ఒకటి వాడతారండి. అగ్నిహోత్రాన్ని తయారు చేయాలంటే దానికి 2 ఉంటాయి. 2 కర్రలు, దిమ్మలు. గుంట ఉంటుంది మధ్యలో. ఆ మధ్యలో ఇంకోటి అలా దానికి తాడు కట్టి ఇలా ఇలా బరమాలా తిప్పినట్టు తిప్పుతారండి. ఊర్ధ్వ అరణి, అధర అరణిను. ఈ అరణి అనే ఈ సెటప్‌లో అవి ఎండినటువంటి కట్టెలు. అయితే ప్రతి కట్టెలోని గమ్మున నిప్పు రాదు. జమ్మి కట్టెకి సంబంధించినటువంటిది, అలాగే కొన్ని కర్వం అనేది ఒకటి ఉందండి. ఇటువంటి కర్రలకు సంబంధించినటువంటి నిప్పు గమ్మున బయటకొస్తుందండి. ఒక నెరిసి. అది చేస్తూ అందులోంచి చిన్న దూదో చాలా మనకి ఏమని చెప్పాలి, తాటి కమ్మల మధ్యలో ఉండేటటువంటి చిన్న చిన్న మనకి అది ఉంటుందండి. అది గమ్మున మంటకు అంటుకుంటుంది. అటువంటివి అందులో పెడతారు. సో, అది నమకం ప్రారంభిస్తుంది. దీక్షగా గనక అది పొడిగట్టి అయ్యి ఉంటే, పూర్తిగా నమకం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే గమ్మున మీకు అందులో అగ్ని ఓ స్పార్క్ బయటకొస్తుందండి. ఓ నిప్పు నెరస బయటకొస్తుందండి. ఫ్రిక్షన్ కానండి మీరు ఎలా చెప్పుకోండి. అది ఎక్కడి నుంచి వచ్చి ఆ నిప్పు అందులో ఉన్నదా? లేదా? లేని నిప్పు వచ్చిందా? ఉన్న నిప్పే వచ్చిందా? ఆ కర్రలోనే నిప్పు ఉన్నదయ్యా! అది బయటికి తీయడం జరిగిందంతే. లేని దాన్ని నువ్వు సృష్టించలేవు. లేని దాన్ని సృష్టించలేము అని చెప్పే మాట ఎక్కడొస్తుందండి, భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం అండి. నాసతో విద్యతే భావః, లేనిది పుట్టదు గుర్తెట్టుకోండి. నాభావో విద్యతే ఉండే వస్తువు పోదు. ఆకారం మారొచ్చు, కనిపించకపోవచ్చు. అది అసలు ఉండకుండా ఉండడం అనేది జరగదు. అది గొప్ప కొటేషన్ అండి కృష్ణ పరమాత్మ వాక్యంలో. నాసతే విద్యతో భావో నాభావో విద్యతే, చాలా గొప్ప కొటేషన్ అండి. 2వ అధ్యాయం 16వ శ్లోకం అండి, గుర్తెట్టుకోండి అది. ఉండేది ఉండి తీరుతుంది. లేనిది ఎప్పుడూ ఉండదు. అది సింపుల్‌గా చెప్పుకోవాలంటే. ఇక్కడ అగ్నిహోత్రం, అగ్ని అందులో ఉందండి. అటువంటి దానికి పొడి కట్టి వాడాలి. పొడిగా ఉండేటటువంటి, ముఖ్యంగా అటువంటి వాటిని ప్రత్యేకించి ఏ రకమైనటువంటి కర్రని అందులో మనకి విధిస్తారో, ఆ కర్రలతో తయారు చేసినటువంటి అరణి. ఇక్కడ ఏమంటామంటే శుష్కేషు కాష్ఠేషు భవః. ఆ కాష్టములో, ఆ కర్రల లోపల ఉండేటటువంటి వాడు ఏ రూపంలో ఉన్నాడు? తేజో రూపంలో ఉన్నాడాయన. ఆ తేజో రూపం కర్రల్లో, ఈ పొడి కర్రల్లో తేజో రూపంలో ఉండేటటువంటి వాడాయన శుష్క్యః అని అలా చెప్పుకోవాలండి. అయితే మరి వెంటనే మరి తడి కర్రలో ఎలా ఉంటాడయ్యా? అవునయ్యా! తప్పేముంది? ఆ తడి కర్ర, కర్ర ఒకటి తడిగా ఉంది. తడి అంటే ఏంటి? జలం. పంచమహాభూతాలు ఉన్నాయి కదండీ మనకి. పంచమహాభూతాలు ఇందాక చెప్పిందేమో అగ్ని. ఇప్పుడు చెప్పేదేమో జలం. ఇప్పుడు మనకి జలలింగం ఉంది కదా! జంబుకేశ్వరం, తిరుచి దగ్గర, శ్రీరంగపట్నం. అంటే జంబుకేశ్వరం, జంబుకేశ్వరం అంటారు, జలలింగం అంటారు. అంటే జల రూపంలో ఉండేటటువంటి శివుడు. ఇక్కడ జలం విడిగా కాకుండగా అది కర్రలో ఉన్నటువంటి జలం అయింది. అంచేది హరితం ఆర్ద్రం తత్ర భవః హరిత్యః నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ. ఇక్కడ చూడండి. లుప్యతే తృణాదికం అస్మిన్ ఇది లోపః కఠిన ప్రదేశః తత్ర భవః లోప్యః. లోప్యము అంటే లోపము అనే మాట ఏమిటంటే కఠిన ప్రదేశం అర్థంటండి. లోపః అనే మాట సంస్కృత లోపం. లోపము అనే మాట ఏమిటంటే కఠిన ప్రదేశము, గట్టిగా ఉండే ప్రదేశము. అంటే తృణాదికం అస్మిన్నితి, దాని యందు గడ్డి మొలుస్తుందండి. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ దేవాలయాల మీద వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేక రావి మొక్కలు వస్తూ ఉంటాయండి. నిన్నే మా స్టూడెంట్ ఒకతను చెప్తున్నాడు. వారు ఇక్కడ బీహెచ్ఎల్‌లో ఎక్కడో ఎప్పుడో అపార్ట్మెంట్ ఇల్లు పోర్షన్ తీసుకున్నారు. 6 ఏళ్ళో, 7 ఏళ్ళో అయింది. అద్దె వాళ్ళకి ఇచ్చేసారు. వాడు అప్పుడప్పుడు చెప్పాను, ఏమంటే వచ్చి చూసుకోమని. వీళ్ళు ఈ కుర్రాడికి వాళ్ళకి వెళ్ళడం కుదరలేదు. నాకు మొన్న రాత్రి చెప్పాడతను. చివరికి మొన్న వీళ్ళు వెళ్లి చూస్తే ఈ ఉన్న పోర్షన్‌లో రావి మొక్కలు వచ్చేయటండి ఇంట్లోనే, గోడల్లోంచి. అంటే ఇక్కడ ఇది అంతలా రావి మొక్కలు చెప్పలేదు గానీ, తృణాదికం అస్మిన్నితి, ఈ కఠిన ప్రదేశంలో గడ్డి పరకలు వస్తున్నాయి. మామూలుగా మనకి రాయి గింజలు ఎక్కడ ఎలా పడతాయి, పక్షులు పట్టుకెడుతూ ఉంటే అక్కడి నుంచి
ఈ దేవాలయాల మీద అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలు రావి మొక్కలు టక్కున వచ్చేస్తుంటాయి. వాటి పెరగనివ్వను, వెంటనే తీయకపోతే ఏముందంటే రావికి ఆ వేరు పెద్దదయిందో అది అలా గోడలు పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతుందండి అది. అంచేత తృణాదికం అస్మిన్నితి లోప కఠిన ప్రదేశ తత్ర భవ లోప్య. అటువంటి కఠిన ప్రదేశాలలో ఉండేటటువంటి వాడు అంటే కఠిన ప్రదేశాల ఆ కాఠిన్యత ఎక్కడి నుంచి వచ్చింది అసలు? కాఠిన్యత ఎక్కడి నుంచి వచ్చింది? అది జలం ఇందాక చెప్పుకున్నాడు. ఒక్కొక్కటి చూడండి పంచమహాభూతాల్లో ఇక్కడ వరుసగా వస్తున్నాయి. ఇది భూమి యొక్క లక్షణం ఇది. భూమి యొక్క లక్షణం ఇది. అంచేత తృణాదికం అస్మిన్నితి లోప. ఇందాక ఒకటేమో అగ్ని తేజో రూపం చెప్పుకున్నాం, జల రూపం చెప్పుకున్నాం. ఇది భూమికి సంబంధించినటువంటిది ఇది. తృణాదికం అస్మిన్నితి లోప కఠిన ప్రదేశ తత్ర భవ లోప్య. అంటే ఒక పెద్ద గ్రానైట్ రాయిలాగా అటువంటి ప్రదేశాల్లో కూడా గ్రానైట్ రాయి పక్క నుంచి వచ్చేస్తుంది. మీకు ఎలా వచ్చిందో తెలియదు అసలు మనకి. అలాగా ఉండేటటువంటి పరమశివుని చెప్పాలంటే లోప్యాయచ. ఇంకా ఓలప్యాయచ. ఓలప అంటే బల్వజ తృణాదయ తత్ర భవ ఓలప్య. బల్వజ అంటే మామూలుగా అతి తేలికగా వంగిపోయేటటువంటి గడ్డి పరకలండి. అంటే ఉదాహరణ వెంటనే కనిపిస్తోంది. రఘువంశంలో రఘుమహారాజు దండయాత్రకు వెడుతుంటేట ఏమండి ఆ శత్రురాజుల యొక్క ప్రవర్తన ఎలా ఉందిట అంటే వాడు ఈయనకి పరాక్రమానికి రఘుమహారాజు పరాక్రమాన్ని చూసి వాళ్ళందరూ ఇంకా ఈయనతో యుద్ధం చేయడం అనవసరం, ఒప్పేసుకుందాం అని తల వంచేసేటండి. ఎంతసేపు తల వంచారట? ఆయన ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు కూడాను. అయ్యా మేము మీకు సామంతులుగా ఉంటాం, మీకు కప్పం కట్టేస్తూ ఉంటాం. ఇంక వాళ్ళ మీద వాళ్ళ కాలమే పడిపోతుంటే ఇంక వాళ్ళని శిక్షించేది ఏముంది ఇంకా? ఆయన వాళ్ళు సరే మీరు ఏడాది ఇంత చేయండి, మా ఇతను వస్తుంటాడు, ఈ అధికారి వస్తుంటాడు, ఇతను మీరు ఏర్పాటు చేయండి, మీరు అక్కడికి వస్తూ ఉండండి, ఇవన్నీ మాట్లాడేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు స్వస్థతతోటి అమ్మాయి బతికి బయటపడ్డారు, వాళ్ళ ప్రాణం తీసేయలేదు ఆయన అని మళ్ళీ వాడు తలకాయ పైకెత్తుని తిరుగుతున్నట్టండి. ఇది ఇది ఎలా ఉంది అంటే సముద్ర తీరంలో ఒక రకం గడ్డి ఉంటుందండి ఆ బీచ్ దగ్గర. ఆ గడ్డి ఎలా ఉంటుందంటే ఆ తరంగం, సముద్ర తరంగం మంచి ఫుల్ స్పీడ్‌లో గట్టు మీదకి వచ్చేస్తుంటే, ఆ తరంగం యొక్క శక్తికి ఆ గడ్డి పరక వంగిపోయి బీచ్‌లోకి వంగిపోతుందటండి. మళ్ళీ ఆ తరంగం వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ గడ్డి పరక మళ్ళీ పైకి లేస్తుందండి అని అక్కడ వర్ణిస్తాడండి కాళిదాసు. అలాగా బల్వజ తృణాదేహ ఉలపః. ఉలప అంటే బల్వజ తృణాదేహ. కొంచెం ఇంకో రకం. ఇందాక గట్టిగా ప్రదేశాలు, ఇది గట్టి ప్రదేశం కాదు. ఇసుకలో వచ్చి ఇందాక చెప్పినటువంటి ఇసుక ప్రదేశం లాంటిది. మన కాళేసి దిగుతూ ఉంటుంది కొంచెం బీచ్‌లో. అలాంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి తృణాదేహ గడ్డి పరకలు లాంటివి. అటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి తత్రభవః ఉలప్యః. అటువంటి ప్రదేశాల్లో అంటే గడ్డి పరక అక్కడ వంగుతూ లేస్తూ ఉంటుంది. అది నిత్యం స్థిరంగా గట్టిగా ఉండేటటువంటి ఇందాక రావి మొక్క ఉందనుకోండి, దాని గట్టిదనం వస్తుంది. ఆ గట్టిదనం లేదు దీనికి. అలాగే ఉండిపోతూ శాశ్వతంగా ఉండిపోతుందండి. దీనికి ఇంగ్లీష్‌లో చెప్పారండి. హిస్ వీక్‌నెస్ ఈజ్ ది స్ట్రెంగ్త్ అని అన్నారండి మాట ఒకాయన్ని. హిస్ వీక్‌నెస్ మనకి ఒక ముఖ్యమంత్రి ఉండేవారండి. అంజయ్య అని. ఇందిరాగాంధీ టైంలో. ఆవిడ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలంటే ఎప్పుడూ తనకి తెలివితేటలు ఉన్నటువంటి వాడు అక్కర్లేదు నాకు. బాగా డబ్బున్నటువంటి వాడు అసలు పని చేయడు. వెనకాల మంది మార్బలం ఉన్నటువంటి వాడు అసలు ఉండడానికి వీల్లేదు ముఖ్యమంత్రిగా. ఏమీ బలం లేనటువంటి వాడు నాకు ముఖ్యమంత్రిగా ఉండాలి. బలం అంటే ఏంటి? ఫిజికల్ బలమే కాదండి. ఆర్థిక స్తోమత ఉండకూడదు, రాజకీయ స్తోమత ఉండకూడదు, ఇక పలుకుబడి ఉండకూడదు, మాట చాతుర్యం కూడా ఉండకూడదు. అతన్ని పట్టుకొచ్చి పెట్టారండి. అంజయ్య మన జ్ఞాపకం ఇవన్నీ కూడా. అతను గురించి ఈ మాట చెప్పారండి. అతను 2 ఏళ్ళు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా. ఎలా అనిపించాడంటే నా వీక్‌నెస్సే నా స్ట్రెంగ్త్ అనేవాడండి అతను. ఏమీ లేకపోవడమే అతని బలంట. అలాగే ఇదండి. బల్వజ తృణాదేహ తత్ర భవః ఉలప్యః. అది ఆ రకమైనటువంటి వాడండి. నమ ఊర్వ్యాయ చ. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఇది వస్తుందండి ఇంకా. ఈ పనస మారుతోంది. ఇక్కడ దాకా ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టు ఇది కూడా చెప్పుకుందాం కొంచెం. అది వెళ్ళాం ఇంకా ఎంత దూరం ఉందో ఈ అనువాకం. మళ్ళీ వెనక్కి వద్దామండి ఒకసారి. ఇప్పుడు ఈయన ఎలా అందుకున్నారో చూద్దామండి.
భట్ట భాస్కర్ మనం ఉలపేద చెప్పుకున్నామండి. నమ ఇరణ్యాయ చ, ఇక్కడ చూడండి. నమ ఇరిణ్యాయ చ, ఇది భట్ట భాస్కర భాష్యం మనం తిరిగి ప్రారంభిస్తున్నామండి. ఇరిణం ఓషరం తత్ర ఇందాక చెప్పుకున్నటువంటిది ఓసర ఉంటాం మనం, ఓషర సంస్కృతంలో. ఓషర క్షేత్రంలో ఉండేటటువంటి శివుణ్ణి ఇరిణ్యాయచ. ప్రపథ్యాయ, ప్రపథ్యాయ అంటే ప్రహత పంథా ప్రపథ బహుభి సేవిత మార్గ తత్ర భవాయ, చాలా మంది నడిచేటటువంటి బాట, ఆ బాటలో ఉండేటటువంటి శివుడు. తత్ర భవాయ ప్రపథ్యాయ చ. నమః కిగుం శిలాయ చ, ఇక్కడ నమః కిగుం శిలాయ చ అనే మాటకండి పుత్స్ ఇందాక చెప్పుకున్నాను, కిం శిల అనే మాటకి కిమ్ అనే మాట కొంచెం లో క్వాలిటీ నీచార్థంలో వాడతారు. కుత్సితాః క్షుద్రాః శిలాః యత్ర సహ కిం శిలః శార్కరిలః ప్రదేశః, అంటే ఒక తక్కువ గుణము కలిగినటువంటి శిలలు. ఇందాక చెప్పుకున్నటువంటి గట్టిగా ఉండే శిలలు కాకుండా కొంచెం గుల్లగా ఉండేటటువంటి శిలలు ఉండే ప్రదేశం. గుల్లగా ఉండే శిలలను ఏమంటారంటే కింశిల అంటారు. శార్కరిలహ, దాని పేరే శార్కరిలహ. అటువంటి ప్రదేశం తత్స్థాయ, అక్కడ ఉండేటటువంటి వాడు. యద్వా, అది ఒక రకం అండి. ఇక్కడ ఇంకో అర్థం చెప్తున్నారు ఈ భాషకి. ఎందుకంటే అక్కడ దాంట్లో విశేషంగా కొన్ని ఎక్స్ట్రా మీనింగ్స్ ఇస్తారు. కిం శిలాహ, ఇక్కడ కిమ్ అనేది ప్రశ్నార్థకంలో కూడా వాడచ్చండి. అంటే ఏమిటి శిలలు అంటావా, కిమ్ అంటే ప్రశ్న. కిం తవ నామ, ఏమిటి నీ పేరేమిటి అంటుంటామండి. కిమ్ అనేది ఏమిటి అన్నా. కిం శిలాహ, ఇవి శిలలే అంటావా అంటే, అంటే ఏమిటి నీ ఉద్దేశం అయినా. ఉత స్ఫాటికాదికమే ఇది, ఇవి స్ఫటికంతో తయారు చేసినవా ఏమిటి, లేదా గొల్లరాళ్ళ అంటే. ఇక్కడ స్ఫటికం అంటే మళ్ళీ మనకి పవిత్రమైనటువంటి శివలింగాల కింద స్ఫటిక శిల కింద వస్తాయండి. అటువంటిదా ఇది, లేకపోతే గులరాళ్ళ ఏమిటి అందులోది. అంచేత కిం శిలాహ ఉత, ఉత అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. స్ఫటికాధికం ఇది స్ఫటికం దాంతో తయారైనటువంటిదా, స్ఫటికం అంటావా ఇది. ఇవి మనకి ఎక్కడైనా మనకి ఋషికేశ్ అలా వెళ్ళినప్పుడు షాపులోనండి పెద్ద ఈ స్ఫటిక శిలకి చెక్కలేదు ఇంకాను, ఆ బండ అక్కడ ఉంటుందండి. స్ఫటిక శిలే, అబ్బాయి ఎంత పెద్దది. దాన్ని వాడు మెల్లగా శివలింగం ఆకారంలో కింద పానుపట్టం కింద తయారు చేస్తాడు. కొన్ని వేలు తీసుకొచ్చుకోండి. అది స్ఫటిక శిల, నేలలో దొరికేటటువంటిది. హిమాలయాలు అలాంటి చోట కొన్ని చోట్ల దొరుకుతాయి అనమాట. అలా అదంటావా ఇది అని అలాగా ప్రశ్నించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాడు అని అర్థం అంటండి కిం శిలాయచ అంటే. స ప్రదేశ విశేష, అటువంటి సందేహ ఉత స్ఫటికాదికమితి ఎత్ర సందేహ అని ఎక్కడ అనుమానం ఉందో, ఏమో ఇది స్ఫటిక అంటావా ఇంకోటి అంటావా అని అన్నట్టుగా అలాంటి అనుమానం ఎక్కడైతే వస్తుందో సప్రదేశ విశేష కిం శిల తత్స్థాయ. అక్కడ ఇది చూడండి, తకారం కింద స్థకారం, తకారం కింద సకారం కింద థకారం అండి. తత్స్థాయ, తత్స్థాయ అక్కడ ఉండేటటువంటి వాడు ఏమండి. అలాగా అని అక్కడ కింశిల నమః కింశిలాయచ క్షయణాయచ. క్షయణాయచ క్షి అంటే నివాస గత్యో. క్షి అనే మాట ఏమిటంటే నివాసము, యోగ్యమైనటువంటి గతి, గమనానికి, రెండింటికి కూడా ఈ శబ్దం, ఈ ధాతు ఉపయోగిస్తుంది. తర్వాత క్షయణ నివాసయోగ్య దేశ తత్స్థాయ అంటే చతుర్థి విభక్తి ఏకవచనం అండి. అక్కడ నివాసయోగ్యమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి శివుడు అంటే మన కాలనీస్లో కట్టుకునేటువంటి శివాలయాలు అటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. పూర్వత్ ఉపచార అని చెప్పి తర్వాత ఇక్కడ ఈ మాట కోసం అండి ఈ ఒక్క వాక్యం చెప్పుకుందామండి. అన్య, అయితే ఇంత ముందర చెప్పినటువంటి పదాలు ఏమిటి ఇవన్నీ చెప్తున్నాడు ఏమిటి, గడ్డి పరక అంటాడు, లేదా గట్టి అంటాడు, నీళ్ళు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటే ఏమిటయ్యా ఇవన్నీ కూడా. ఒరే అబ్బాయి, ఆయన ఎంత చిన్న వాటి యందు కూడా శ్రద్ధ పెడతాడు, ఎంత చిన్న చిన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పడానికి అయ్యాక అన్య ఆహా. ఒక ఆయన అన్నాడు, సంసార విశేషా సర్వ ఏతే షష్పాదయ. ఇది మన నమస్యష్ట్యాయ చ ఫేన్యాయ చ, దీని వెనకాల మంత్రాలు అన్నది. అక్కడ సంసార విశేషా సర్వ ఏతే, సర్వే ఏతే, మన ఇళ్లల్లో చెప్పిన మన కుటుంబాల్లో జరిగే అన్ని విశేషాలు కూడా
ఆయన పరమాత్మ దృష్టి గడ్డి పరకలతో సమానమయ్యా. షష్పాదయ. ఏమంటే మా అబ్బాయి పరీక్ష వేసాడు, పరీక్ష ఫెయిల్ అయ్యాడు, అది ఆయన పెద్ద మ్యాటరా? ఆయన చెప్పాలా ఆయనతోటి వెళ్ళి? నీకు పెద్ద సమస్య కావచ్చు, ఆయనకి ఇలాంటి బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు చూడాలి. ఆయన మామూలుగా చూడదలుచుకుంటే, అటెన్షన్ పెట్టదలుచుకుంటే, నీ కుర్రాడు పరీక్ష పాస్ అయ్యాడు ఫెయిల్, అది పెద్ద టాపిక్. ఆయన చెప్పాల్సిన అమ్మాయి పెళ్లి కాలేదు, నీకు పెద్ద సమస్యే. అది ఆయన దృష్టికి పట్టుకెళ్ళిదా? ఈవేళ రోడ్డు క్లీన్ చేయలేదు, అది ఆయన దృష్టికి పట్టుకెళ్ళిదా? అందుచేతడా ఇవన్నీ కూడా అత్యంత అల్పాతి అల్పమైనటువంటి విషయాలయ్యా. సర్వ సంసార విశేషా సర్వే అయితే షష్పాదయ. ఈ సంసారానికి సంబంధించి అన్ని విశేషాలు గడ్డి పరకలు లాంటివి. షష్పకల్పాహ అంటే షష్పకల్పం అంటే దాంతో సమానమైంది, గడ్డి పరకలతో సమానమయ్యాయి. అంటే స్వల్ప ప్రాణాహ. ఇవన్నీ కూడా ఆ, ఇది మన ఆయనతో ఇప్పుడు మహారాజు దగ్గర ఎవరైనా వెళుతున్నారు అనుకోండి, మహారాజు దగ్గర ఏమి ఇవ్వాలంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు. కుచేలుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అటుకులు పట్టుకెళ్ళి ఆయన తింటాడు, వాళ్ళ ఆవిడ తింటుంది, వాళ్ళ పిల్లలు తింటారు. కానీ కృష్ణ పరమాత్మకి ఐశ్వర్యం ఉంది ఈ అటుకులా. వాటి స్థాయి ఎంత భేదం ఉంది. స్వల్ప ప్రాణాహ, చాలా చిన్న ప్రాణ విషయాలే ఇవి. అంచేత ఇక్కడ షష్పము అనే మాటకి అత్యల్ప ప్రాణము. ఇప్పుడు చీమ ప్రాణానికి ఏనుగు ప్రాణానికి తేడా ఉందనుకుంటామా? అనుకోమండి. రెండిటికి వాటి దృష్ట్యా చీమకి అదే అదే పెద్ద ప్రాణం, ఏనుకైనా ఒకటే. కానీ మనం చీమల గురించి పట్టించుకో, ఏనుగు గురించి పట్టించుకుంటాం. అలాగా స్వల్ప ప్రాణాహ, చాలా అల్ప ప్రాణులు ఇవన్నీ కూడా, అంటే అల్పజీవులు. ఫేనాహ, ఫేనకల్పాహ అంటే స్వల్పాయుష. ఫేన్యాయచ అంటే బుడగలతో నిండినటువంటి నొరగ. నొరగ రూపంలో ఉంటాడు వాడు. మన వృత్తాసుడి కథ కూడా కొంచెం మనం స్మరించుకున్నామండి. ఇక్కడ ఫేనం అంటే ఫేనకల్పాహ, నొరగలో ఉండే బుడగ. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది దాని ప్రాణం? బుద్బుద ప్రాయం అంటుంటే, బుద్బుదం అంటే నీటి బుడగ అని అర్థం అండి. అంటే నీ ఆయుష్ అసలు ఎంత చాలా స్వల్పాతి స్వల్పం, ఏ క్షణంలో పేరిపోతుందో తెలియదు బుడగ అని అంటూ ఇలాంటి విషయాలు చెప్పడానికయ్యా. అంతే, గడ్డి పరకలు లేదా ఇంకోటి చెప్పడానికి రాలేదు ఇక్కడ. ఆయుష్ క్షీణమైంది, మీ చాలా చిన్న ప్రాణాలు మీవి, చిన్న చిన్న జీవులు మీరు, మీ ఆయుష్ చాలా తక్కువ, మీరు జాగ్రత్త పడండి, ఈ విషయాలన్నీ చెప్పడానికి వచ్చింది ఆ నమ్మకం. సికతాహ, సికతాకల్పాహ, అతి క్షుద్రాహ. ఇసక రేణు కంటే కూడా మీరు హీనమైనటువంటి వాళ్ళు. జ్ఞాపకం ఉంచుకోండి, పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం కాదు ప్రపంచంలో. మనకి ఈవేళ మోడీ చాలా గొప్పవాడండి, ఓకే, మన దేశానికి. మిగతా దేశాల వాళ్ళకి కాదు, ప్రపంచంలోనే కొన్ని కోట్లాది కోట్లాది మంది కాదు, మనకి గొప్పవాడే ఈవేళ. అందులో మన ఈ ఈ మత ఈ ఈ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి. ఇంకా విశ్వంలో పెడితే అలా సూర్యుడికే దిక్కు లేకుండా ఉంటే ఇంక మనలాంటి నాయకులుగా. అంచేత అంత అల్పాతి అల్పమైనటువంటి అతి క్షుద్రాహ, అత్యంతం నీచాతి నీచమైనటువంటి స్థాయిలో ఉన్నారు మీరు. ప్రవాహ అయితే ఒక పక్క, ప్రవాహ ప్రకృష్టవాహ మహావిభూతయ. ఇదంతా చిన్న వైపు చెప్పాడండి. అటుపక్క ఇందాక మహతో మహీయానం చూసారా, ఇవి అవి చెప్తున్నాడండి. ప్రకృష్టవాహ బ్రహ్మాండమైనటువంటి వేగంతో ప్రయాణించే గంగాది నదులు, సింధు, గోదావరి. ఏమిటో వరద వచ్చినప్పుడు ఏమిటండి ఎలా ఉంటాయండి ఇవి? లేకపోతే సముద్రాలే నీకు ఉప్పెన వచ్చే సమయంలో ఎలా ఉంటుంది, టైడల్ వేవ్స్ వస్తుంటే ఎలా ఉంటుంది? అవి మహావిభూతులు ఉన్నటువంటి వాడైన. అవి కూడా అవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహమే, గుర్తెట్టుకోండి. ఇరిన కల్పాహ, శూన్య శక్తయ. ఇవన్నీ కూడా ఏ వాటి శక్తులు కావు, శూన్యమైనటువంటివి. ఇవన్నీ ఆయన ఇస్తే వచ్చేటటువంటివి అయ్యా. ప్రపథాహ, ప్రకృష్ట మార్గవర్తిన. చాలా ప్రసిద్ధమైనటువంటి మార్గాల్లో ఉండేటటువంటి వాళ్ళు. కింశిలాహ అని ఇక్కడి నుంచి ఆ భాష్యం చెప్పుకుంటూ పెడుతున్నామండి. ఇది కూడా చూసేద్దాం, ఈ కాస్త ఒక్క వాక్యం పూర్తి చేసేద్దాం. కుత్సితశీలాహ అని, ఈ కింశిలాహ అంటే కుత్సితశీలాహ చాలా లో క్వాలిటీ శీలం కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి వాళ్ళు. క్షయణాహ, క్షయణశీలాహ, క్షయశీలాహ. నశించడమే. మనకి మర్త్యులని పేరుందండి, మర్త్యులని పేరుంది మనందరికీ కూడా. మర్త్యులు అంటే మృతి స్వభావం కల. మనం పుడుతూనే మన మృత్యుని మనం డిసైడ్ చేసుకుని వచ్చాం మనం. అంటే మృతి స్వభావంగా ఉన్నట్టు క్షయశీల, నశించుటయే మన స్వభావం పుట్టిన తర్వాత. మధ్యలో ఎన్ని అచీవ్మెంట్స్ చేసామని కానీ. దీని మీద హరిశ్చంద్రుడు అతను భూమిలోకి వెళ్ళిన తర్వాత శ్మశాన భూమిలో కూర్చున్నప్పుడు, ఆ సినిమాలో మనం చూస్తుంటే ఆ పద్యం చదువుతున్నాడు, ఎంత బాగుందో అండి అది. ఇక్కడే కదా దేశాలు ఏలినటువంటి మహాప్రభువులందరూ కూడా వాళ్ళ రాజ్యాధికారాలు అయిపోయి చివరికి తిరిగి వచ్చి కలిసినటువంటి నేల ఇదే కదా. ఆ సత్యహరిశ్చంద్రుడు ఆ పద్యం ఉంటుంది, ఎంత బాగుంటుందో అండి. ఒకసారి వీలుంటే వినండి ఒకసారి. అందరికీ కూడా ఎలాంటి చక్రవర్తులు, ఎలాంటి మహానుభావులు వాళ్ళు.
భూమండలాన్ని ఆడుకున్నారు వాళ్ళు. చివరికి ఏమయ్యారు వాళ్ళు? ఇక్కడే కలిసారు కదా. ఇంకే క్షయశీలాహ, క్షీణించుటయే స్వభావం మనకి, నశించుటయే స్వభావం. తేషు సర్వేషు చూడండి, తేషు సర్వేషు అవిశేషేణ అనుగ్రాహకతయా వర్తతే. ఈ అత్యంత అల్పమైనటువంటిది కానీ అంత ఎగిసి ఎగిసి పడుతున్నటువంటి పెద్ద కెరటాల రూపంలో ఉన్నటువంటి అందరి ఎందులో కూడా అనుగ్రాహకతయ, అందరిని అనుగ్రహించుట అనే లక్ష్యంతో వర్తతే. సర్వానుగ్రాహకత్వాత్, సమస్తమైనటువంటి జీవరాశిని అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి విడివిడిగా కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పింది. ఇది భావ అంటూ చెప్తూ ఇక్కడికి ఇవాళ ఈ పాఠం ఇక్కడ ఆపుకుందామండి. ఎంత చక్కటి సందేశాన్ని మనకి నమ్మకం ఇక్కడ అందించిందండి. మీతో కూడా మళ్ళీ వారం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. గురుగారు నమస్కారం. నమస్కారం. ఇవాళ ఒక చక్కటి మాట చెప్పారు. భలే ఇదిగా ఉండదు సార్ అసలు. చెప్పండి బద్రీనాథ్ గారు. గురుగారు ఇవాళ ఒక చక్కటి మాట వాడారు. మన పామ్ సవ్యాయచ. మనం ఇద్దరం కూడా ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ ని. తమను నాకు సీనియర్, నేను మీకు జూనియర్ ని. మనం యాటము తర్వాత శివుడి చుట్టూ ఈ గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లాగా శివుని చుట్టూ మనం అందరం ఎలా తిరుగుతుంటాం. చాలా చక్కగా వివరించి అటామిక్ ఫిజిక్స్ తో మీరు కనెక్ట్ చేశారు ఇవాళ. పదం ఇచ్చారు, పరమాణు అన్నారు కదా, మరి మనం వదులుకోవడం మన సబ్జెక్ట్ చాలా బాగుంది. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అంటారు కదా, అదే చెప్పారు ఇవాళ మీరు. భగవద్గీతలో ఇక్కడ ఉన్నది ఏది లేదు, ఉన్నది కూడా వేరే రకంగా మార్పు చెంది ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు అని చెప్పారు. అదే కదా వీళ్ళు చెప్పింది. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈనాటి సైంటిస్టులు, ఈనాటి శాస్త్రజ్ఞులు, విదేశీయులు. అదే 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 కాబట్టి మన భారతదేశంలో మన వేదాల్లో లేనిది ఎక్కడ ఏమీ లేదు. ఉన్నదే వీళ్ళు చెప్తున్నారు, అది మనం మా పట్టి వాళ్ళు నేర్చుకున్నాం, అదే గొప్ప అనుకుంటే ఇప్పుడు అర్థం అవుతుంది మాకు. మీ పుణ్యవాణి మీకే కొత్తగోటి నమస్కారాలు, అనేక నమస్కారాలు. అన్ని ఆయనకి పరమేశ్వర అర్పణ వస్తు. ఒకటే అన్ని ఎక్కడున్నవన్నీ తీసుకొని వచ్చినారు సార్. అన్ని అందులో ఉన్న పదాలే కదమ్మా, మనం జ్ఞాపకం చేసుకోవడం, ఒకసారి స్మరించుకుంటే. ముఖ్యంగా ఉలప్యాయచ వ్యాఖ్యానం చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే కాళిదాస్ వర్ణంలోంచి కూడా సంధానం చేసుకుని వచ్చి ఉలప్యాయచ అంటే గడ్డిలాగలు ఉండిపోయేవాడు. ఉలప్యాయచ అది చాలా బాగుందండి. ఆ భాష్యం బాగుంది. అది అక్కడ వర్ణిస్తాడండి. ఆ రాజులు ఎందుకు ఈతో గొడవ పెట్టుకోవడం, ఎందుకు రఘుమారాజు మనం యుద్ధం చేసి నెగ్గగలమా పెట్టగలమా, లొంగిపోతే బెటరు అని ముందరే వాళ్ళు డిసైడ్ చేసుకుని, ఆయన సైన్యం వస్తుంది, బాబు మీకు ఏ ఏర్పాట్లు కావాలో చెప్పండి అన్ని చేసి పంపిస్తాం, మీరు త్వరగా వెళ్ళిపోండి అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఇంకేంటే వాళ్ళు వీళ్ళు తినేస్తారు. ఆ గడ్డి యొక్క ఎక్కడి ఉదాహరణ పట్టుకొచ్చేయండి కాళిదాస్. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి అసలు. చాలా మంచి ప్రయోగం అండి. చాలా మంచి ప్రయోగం వాడారు ఆయన. అదే అలాగే జ్ఞాపకం వచ్చినట్టు చెప్తున్నాడు. ఎక్కడెక్కడ చిన్నప్పుడు చదువుకున్నది, ఇప్పుడు అవకాశం కుదురుతోంది. తర్వాత అంజయ్ గురించి ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, కానీ చాలా సింపుల్ గా చెప్పేశారు అంజయ్ గారి గురించి. కానీ నిజంగా ఏమీ లేకపోవడం అనేటువంటిది చాలా స్ట్రెంగ్త్ అని మనకు కూడా మన స్వానుభవాలు తెలుస్తాయండి. ఒక్కోసారి మనం ఏమీ తెలియదు అని అనుకుంటేనే మనం మిగిలిన వాళ్ళు చాలా మంది గుర్తిస్తారు. వీక్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్. అయితే అంటారు కదండి. ఒక్క నిమిషం. మన వీక్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్ నోట్లోంచి మాట కాదమ్మా, మనస్సులోంచి మాట కనుక అయితే పరమాత్మ మనకు వచ్చి కూర్చుంటాడమ్మా, అనుమానం లేదు. ఇంకా ఆ మాట చెప్పాలి నేను, నోటి మాటగా కాదు. నేను ఎంత వాడినండి, నేనెంత వాడిని అంటూనే వాడు పక్కన ఏమైనా తేడా వస్తే, నాకు వీడు సరిగ్గా కుర్చీ కూడా వేయలేదు, వీడు నన్ను మీటింగ్ పిలిచేయడం ఏంటి అసలు, అక్కడే వెంటనే తన్నుకుంటూ వచ్చేస్తాను మనకి. నేను ఎంత వాడిని ఇందాక అన్నదానికి ఇప్పుడు నువ్వు చేసిన భావనలో కూడా అది నిజంగా కనుక మనకి మనోవాక్యాల్లో కనిపిస్తే పరమాత్మ అక్కడే సిద్ధంగా కూర్చొని ఉంటాడండి. అది నాకు బాగా స్పష్టంగా ప్రతి పదం కూడా, ఇవన్నీ కూడా మన అనుభూతి పొందదగిన పదాలండి ఇవి. చాలా బాగా అంజయ్ని ఉటంకించారు, కానీ చాలా చక్కటి భావం అండి. ఇది అందరికీ మనసులో నాటుకుందండి వాళ్ళ. అదే అలా చెప్పుకునేవారు అతని గురించి. అలాగే చాలా జ్ఞాపకం వచ్చినా చెప్తున్నాడు. ఇంకా అంతకంటే ఎంతో మంచి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, ఏం జ్ఞాపకం వస్తే ఎవరికైనా. అనుభవం అండి, ఇదంతా అనుభవసారం, తమదంతా అనుభవసారాన్ని మాకు పంచుతున్నారు. అలాగే అంటారు కదండి, ఏమండి ఇగ్నరెన్స్ ఈజ్ ఏ బ్లిస్ అంటారు కదా.
అది ignorance is మనకి bliss. అది మనకి అయితే కోర్టులో యాక్సెప్ట్ చేయడం, ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. కోర్టులో నాకు తెలియదంటే కుదరదు, తెలుసుకోవాలి బాధ్యత నీది. కోర్టులోకి వెళ్ళి నాకు తెలియదండి, నేను పొరపాటు చేశానండి అంటే అలా కుదరదు. ఒకడెవడోట మా శ్యామలరావు అని మా స్నేహితుడు చెప్తుండేవాడు, మా కొలీగ్. వాడు బస్సు ఎక్కేసేటమ్మా, బస్సు ఎక్కేసి కూర్చున్నాడు. పల్లెటూరు నుంచి ఫలానా ఏదో భద్రాచలం వెళ్ళాలి, ఎక్కడి నుంచి బస్సు ఎక్కేసి కూర్చున్నాడు. ఏం తెలియదు పాపం వాడికి. ఆ కండక్టర్ మొత్తం చూసి 40 సీట్లు 39 సీట్లకి డబ్బులు వచ్చాయి, ఒక సీటుకి రాలేదు. వాడు ఎంతసేపు చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. వీడు వచ్చి ఒకరినే అడుగుతుంటే టికెట్ తీసుకోలేదని చెప్పాడు. వాడు తీసుకోలేదు, నేను ఒప్పుకున్నాను కదా, తీసుకోలేదు ఒప్పుకున్నాను కదా అంటాడు. వాడు తప్ప డబ్బులు ఇవ్వడండి వాడు. నేను తీసుకోలేదు ఒప్పేసుకున్నట్ట. ఒప్పేసుకుని సరిపోయి డబ్బులు ఇవ్వాలి కదా టికెట్కి. అలాగే ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ది బ్లిస్. అలాగే సరదాగా చెప్పుకోవడం బాగుంటాయి కానీ అనుభూతులు యుగ యుగాలు శ్రమపడ్డారు మా మనుషులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ గహ్వరేష్టాయ అంటే ఆ శ్రీరామచంద్రుడు బాబా అక్కడ ఒంటరిగా ఉండిపోయాడు రోజంతా కూడా. పక్కన ఎవడు లేడు, మాతే లక్ష్మణుడు కాపలా కాసుకున్నాడు. లక్ష్మణుడు కాపలా కాసుకోవడం అంటే మెరుపుగా ఉండి అన్నయ్య గారిని పడుకొనిచ్చేవాడు. ఇప్పుడు ఆ వేళ ఏమో ఏ రాత్రి ఏ జంతువు వస్తుందో, కుర్ర జంతువు వస్తుందో అలా 14 ఏళ్ళ కాపలా కాసాడండి. కానీ అలాంటి 1-2 రోజులే లేకపోయాడు అతను, ముఖ్యంగా ఈ రోజు అలా జరిగింది. అదే ఇవన్నీ పదాలన్నీ కథలు జ్ఞాపకం వస్తుంటే ఇవన్నీ ఎక్కడొక్కడ మనకి స్మరణకు వస్తాయండి, మనం చదువుకుంటూ ఉంటాను, ఎక్కడొక్కడ వస్తుంటాయండి. అది స్వామి. అయ్యా నమస్కారం అండి. నమస్కారం గోపాలకృష్ణ మూర్తి గారు. సరే సంతోషం, బాగుంది, అందరినీ చూసుకోగలిగాం. మళ్ళీ ఏం లేదు అయ్యా, ఒక మాట. ఇది కిందటి వారం నాడు మామూలుగా మనం అనుకున్న ప్రకారం అయితే రుద్రభాష్యం ప్రతిరోజు క్లాస్ పెట్టుకుని పూర్తి చేద్దాం అని అనుకున్నాము, అంటే 2 నెలలు గ్యాప్ని. అయితే అనుకోకుండా నాకు ఒక సందేశం రావడం జరిగింది. ఈ సమ్మర్లో పిల్లలకి ప్రత్యేకించి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయండి. మీ గణితం ఇవన్నీ చాలాసార్లు మీరు పెట్టారు, వాళ్ళందరికీ కూడా విద్యావంతులు చేస్తున్నారు, ప్రతిభావంతులు చేస్తున్నారు. కానీ వాడు మంచి విద్యార్థులుగా అవుతున్నారా, మంచి మనుషులుగా అవుతున్నారా, దానికి మీ కృషి. మీ ఏకాధికైన పూర్వేణ చేస్తే వాడికి లెక్కలు బాగా వస్తుంది కరెక్టే, వాడు మంచి బాలుడిగా అవుతున్నాడా, మంచి పిల్లగా అవుతుందా, క్వశ్చన్ మార్కే. ఆ సబ్జెక్ట్ వేరు. అంచేత ఇప్పుడు మీరు ఈ బట్టి వ్యక్తిత్వ వికాసం మీద మన గ్రంథాల్లోంచి రిఫరెన్సెస్ పెట్టుకుని ఒక 20 క్లాసెస్ కండక్ట్ చేయండి, ఒక సెషన్ ఒక 1 మంత్ కోర్స్ కండక్ట్ చేయండి అని. ఇంకోటి, ఇది మామూలుగా హై స్కూల్ కాలేజీలో చదివే పిల్లలకే కాదు, సమాజంలో అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ వేద పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో సహా. వాళ్ళకి ఏం చేద్దంటే, వేదం చదివినటువంటి వాళ్ళకి అప్పుడప్పుడు మనం కొన్ని లోపాలు చూసినప్పుడు బాధ వేస్తుంటుంది, ఇలా ఎందుకు చేస్తున్నారు అని. అంటే జరుగుతున్న వాస్తవం. వాళ్ళు మనం ఏం అంటున్నామని కాదండి, నిందిస్తున్నామని కాదు, నిందహాలు మనకి చేయం అసలు. కానీ అలాంటి పిల్లలు కూడా అప్పుడు వేదం చదువుకుని పిల్లలకి అహోరాత్ర వల్లేస్తున్నాడు, కంఠస్థం చేస్తున్నాడు, అర్థం తెలుసుకోవట్లేదు, తెలుసుకునే వయస్సు కూడా కాదు, ఇంకా యోగ్యత రాలేదు, ఇంకా సంస్కృతం రాలేదు, భాష్యాలు చూడలేదు, అప్పుడు ఎక్కడ తెలుస్తుంది అదంతా కూడా. వీళ్ళు వెంటనే మధ్యలో వేదం మూల అయిపోవడంతో వెళ్ళిపోతున్నారు, లేదా క్రమం అయిపోవడంతో వెళ్ళిపోతున్నారు, దాంతో జీవనం గడుపుతున్నారు. జీవన విధానం వాళ్ళకి ఎవరు పాఠం చెప్పారు? ఆ గురుకులంలో ఉన్నంతసేపు గురువుగారు ఆచరించినటువంటి విధానంతో వెళుతున్నారు, కానీ విశేషమైన వాక్యాలు వాళ్ళు చదువుకునే అవకాశం ఎక్కడ కుదిరింది? వాళ్ళకి, మన పిల్లలకి ఎక్కడ కుదిరింది అసలు? అందుకోసం దీంట్లో ప్రారంభించి ఒక కోర్సుని చెప్పి దానికోసమని ఈ వారం రోజుల నుంచి డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి, నోట్స్ ప్రిపేర్ చేసి, దానికి మళ్ళీ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి, ఈ పెద్ద ప్రాసెస్ అండి అది మామూలుగాను. ప్లస్ మొత్తం ఎవరికి పంపించాలి? ఇప్పుడు అల్టిమేట్లీ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వాలి. నా దగ్గర ఫోన్లో 5000 కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఈ 5000 కాంటాక్ట్స్ అది ఏమిటంటే గూగుల్ మనకి వాట్సాప్ అన్నీ ఎంటర్ చేయాలి. మనది ఏమవుతుందంటే రుద్రభాష్యం గ్రూపు 100 మంది ఎంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇంకో ఇందులోంచి మళ్ళీ ఇంకో బ్రహ్మసూత్ర భాష్యం అంటే ఆ గ్రూప్ క్రియేట్ చేయాలి, మళ్ళీ 100 మంది పేర్లు ఎంటర్ చేయవలసిందే. నేను ఈ లిస్ట్ తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తా అంటే ఎక్స్పోర్ట్ కమాండ్ లేదు అక్కడ. ఎక్స్పోర్ట్లో ఒక క్యాండిడేట్ పెడుతుంది ఎట్ ఎ టైం. బల్క్గా మూర్తి గారు మీకు తెలిసి చెప్పండి, బల్క్గా మనకి లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ వాట్సాప్లో నేను పెట్టచ్చా బల్క్లో ఒక్క స్ట్రోక్తో? అక్కడ మళ్ళీ నేమ్ ఇది నాకు చేతకలేదు, చాలా మందిని అడిగి ఇక్కడ ఎవరు చెప్పలేదు. అంటే మీరంతా అక్కడ
బాబాయ్ నేను చాలా మందిని అడిగి ఇంకా ఒక్కొక్కరు నువ్వు ఆగమ్మా. మన ఇద్దరం లోయర్ ఇందాక చెప్పిన లోయర్ కేటగిరీ అదే. వాళ్ళంతా అడ్వాన్స్ కేటగిరీలో ఉన్న సైంటిస్ట్ వాళ్ళు. అయితే చెప్పాలి మూర్తి గారు. అంటే మూర్తి గారు అటువంటి సౌకర్యాన్ని ఉంటే మాకు చెప్పండి. తప్పకుండా కనుక్కుంటాను. నేను కనుక్కుంటా. నా బాధ మీకు అర్థమైందా? అర్థమైంది. ఆ బాధపడడం తెలుసు. ఇప్పుడు 5,000 పేర్లు నేను కంప్యూటర్ లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామంటే అందులో ఆటో డ్రైవర్ పేర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ టీవీ ఛానల్, అందరూ కొన్ని వందల మంది వేస్ట్ నెంబర్ చాలా ఉన్నాయి. అవి తీసేయాలి. అవి తీసేయడానికి టైం పడుతుంది. ఏమండి ఈ రకం అర్థమైంది. ఈ ప్రాసెస్ లో దీనికోసం చాలా టైం పట్టి మొత్తం మీద క్లాసులు కథ చెప్పొచ్చేది ఏంటంటే రుద్రభాష్యం క్లాసులు తీసుకోవడం అవ్వలేదు. అది ఇంకా మళ్ళీ ఇంకో వారం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి కనుక ఆ క్లాసులన్నీ కూడా ఇంకా అందులో ఇంకోటి లాస్ట్ టైం తెలుగు ఇంగ్లీషు మిక్స్ చేసి ఒక కోర్స్ కండక్ట్ చేసామండి. ఎవరికీ సాటిస్ఫాక్షన్ కాలేదు. ఈ తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడే పిల్లలకి మధ్యలో ఇంగ్లీష్ వాక్యాలు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగులో చెప్తున్నారు సార్ నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా అంటే చివరికి బాబు మీ తెలుగు బ్యాచ్ వేరు, ఇంగ్లీష్ బ్యాచ్ వేరు, జారండి ఇందులో అని అంటే నా డౌట్ ఏమవుతుంది చివరికి ఎంతమంది చేరతారు ఇందులో తెలియదు. చివరికి ఇవాళ పొద్దున ఇంకొకటి కనీసం 20 మంది చేరితే సెపరేట్ క్లాసులు అయితే కలిపేస్తాను ఇంకా తప్పదు ఇంకా అని చెప్పి అలాగే అంచేత నేను ఒకటే కోరిక సరదాగా అడుగుతున్నాను, అమ్మ అందరూ చేరిపోండి హాయిగా. అందరూ కూడా చేరిపోతే మీకు రాగలరో రాలేరో నాకు అనవసరం, నాకు ముందర అందులో పార్టిసిపేట్ లిస్ట్ కావాలి నాకు. మాకు టైమింగ్ చెప్పండి సార్, ఇమీడియట్ గా చేద్దాం. అమ్మ అందుకే మీకు లేదు బాబాయ్, అన్ని గ్రూపులకి పంపించాలి బాబాయ్. అమ్మ 8 o'clock అలా కాదు, ఒక కోర్సు కాదు. ఇప్పుడు వేదగణితం 8 o'clock 10 గంట మార్నింగ్ 10 గంటలు పెట్టాను. మా మీ వంటగానే అడ్డం వస్తుందో చెప్పండి. రాదండి, రాత్రి 7 గంటలు టైం పెట్టినా రాదండి, ఏ టైం పెట్టినా రాదు. రాత్రి 7 అమ్మా, రాత్రి 7 to 8 పెట్టానమ్మా తెలుగు పాఠం చెప్పడానికి. ఓకే తెలుగు 7 to 8 కంఫర్టబుల్ టైమే. అదే ఈవినింగ్ 7 to 8. ఓకే ఏమండి అలా పెట్టుకుని అందరూ చేరిపోండి సరదాగా. మీ పిల్లలకు మీ మనవలకు మీ పక్క వాళ్ళకి చేర్చండి అమ్మా కాస్త తల్లి. అమెరికాలో అక్కడ ఉన్నారు సార్, మాకే కనబడట్లేదు. అది ఏమండి సరదాగా. కానీ ఒకటి దాన్ని మాత్రం ఏది చేసినా కానీ రికార్డ్ చేస్తాము. ఇవన్నీ రికార్డింగ్ ఇవన్నీ కూడా పార్టిసిపెంట్స్ నాకు ఒక మీడియమే. అల్టిమేట్ ఏంటంటే రికార్డ్ అయి ఉంటే అది శాశ్వతంగా ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళ అదృష్టం ఉంటే వాళ్ళు ఓపెన్ చేసి రిఫర్ చేసుకోవడానికి వీలవుతుంది. అది శాశ్వతమైనటువంటిది. ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు 5,000 గంటలు రికార్డింగ్ చేసాం, ఇంకా నడుస్తున్నాయి, అలా జరుగుతూనే ఉంటాయి. ఈ కోర్సులతో ఫుల్ బిజీ అయిపోయి మిగతా కూడా పర్సనల్ వర్క్స్ ఏం లేవు, అన్నీ ఆగిపోయాయండి. అంటే అలాగే నడుస్తుంది. ఈ రుద్రభాష మామూలుగా శనివారం పూట ఉంటుందా? ఇది మాత్రం మానాలని అనుకోవట్లేదండి. ఇది అందుకు అటువంటి టైంలో పెట్టినది. ఎప్పుడైనా ఇంకా పెంచితే పెంచాలి తప్ప ఈ క్లాస్ మాత్రం తగ్గింది. అపూర్వమైన వాక్యాలన్నీ వస్తున్నాయండి చదువుకునే అదృష్టం. ఆ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎప్పుడెప్పుడా అని. మీరే కదా, అపురూపంగా ఉంది. సరే అందరూ ఉందాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మూర్తి గారు కాస్త ఆలోచించండి నా సమస్యకి పరిష్కారం. సార్ బుధవారం స్లాట్ ఉంది. ఏమండి బుధవారం స్లాట్ ఉంది. అవునండి, సుందరకాండ అయిపోయింది. సుందరకాండ స్లాట్ ఇంకా మిగతా ఇప్పుడు వస్తుంది. మిగతా ప్రిపరేషన్ ఉన్నాను కదా. ముందు ఈ నెంబర్ అన్ని ఎంటర్ చేయడం పెద్ద నాకు పెద్ద హడావిడిగా ఉందండి. చాలా చెప్తాను మళ్ళీ మిగతా క్లాస్ వస్తాం సార్ మేము. ఏమండి వేద గణితంకి జాయిన్ అవుతాం సార్. అన్నిటికీ జాయిన్ అయిపోవడం శుభ్రంగా హాయిగా. గురుగారు ఒక నిమిషం, గూగుల్ క్లాస్ రూమ్ అదేమన్నా సులువు అవుతుందేమో ఒకసారి ఆలోచించండి. గూగుల్ క్లాస్ రూమ్ ఏంటంటే మీరు క్లాస్ కోడ్ ఇవ్వచ్చు, అందరం జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు జస్ట్ క్లాస్ కోడ్ ఇస్తే చాలు. గూగుల్ క్లాస్ రూమ్ నాకు అంటే గూగుల్ మీట్కి వాటికి కంటే ఇందులో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రికార్డింగ్ ఫెసిలిటీ ఇచ్చాడు మా వీడు, అందులో రికార్డింగ్ ఇవ్వలేదు కొన్నిట్లోనూ. గూగుల్ మీట్ అనట్లేదు, గూగుల్ క్లాస్ రూమ్ ఏంటంటే మీరు జస్ట్ క్లాస్ కోడ్ ఇస్తే జనాలు అందరు జాయిన్ అవ్వచ్చు, స్టూడెంట్స్. అంటే వాట్సాప్ మీ అలా చూస్తారు. ఓకేనమ్మా, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.